పరిశుద్ధుడు, మహాగణుడు, మహోన్నతుడు, మహిమ కలిగిన దేవా, నిత్య నివాసుడు, మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు. ప్రారంభ ప్రార్థన మొదలుకుని పాటల ద్వారా, ఆరాధన బట్టి, సాక్ష్యముల ద్వారా మీ నామానికి మహిమ తెచ్చుకున్నారు. ఈ సమయంలో అయ్యా నీ వాక్యపాద సన్నిధికి వస్తున్నాం. అయ్యా నీ కృపచేత నన్ను బలపరచండి, సంఘ బిడ్డలందరినీ దర్శించండి, నీ వాక్యము చేత ప్రతి ఒక్కరిని ఆకర్షించండి, ప్రతి విధమైన ఆటంకాలు కీడు దూరపరచండి, కృపాక్షేమం దయచేయండి. కృపా కనికరముల దేవా, మీ హస్తం మాకు తోడుగా ఉంచమని యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మరి కొందనాలు కంజర్లు దూరంగా పెట్టేయండి, ఫోన్లు సైలెంట్లో పెట్టండి లేదా స్విచ్ ఆఫ్ చేసేయండి. వాక్యంలోనికి వచ్చేయండి. మరలా చెప్తున్నాను, దయచేసి 2 చేతులు జోడని చెప్తున్నాను, బ్రతిమాలుకుంటున్నాను. ప్రతి శనివారం ఉపవాస ప్రార్థనకి రండి. లేదు అవకాశం లేని వాళ్ళు దయచేసి యూట్యూబ్లోనైనా వినండి. 100కి 99% వచ్చే ప్రయత్నమే చేయండి. దేవుని మందిరానికి వస్తే ఆయన మందిరంలో ఆయన మనసు ఉంటుంది, ఆయన కనుదృష్టి ఉంటుంది. ఆయన కనుదృష్టిలో పడటం మనకి ఎంతైనా దీవెన, ఆశీర్వాదం. ఉపవాసం ఉండి ప్రార్థన చేయటం వల్ల కీడులు తొలగిపోతాయి. కాబట్టి కుటుంబ సమేతంగా ఆరాధనకు రండి, ఉపవాస ప్రార్థనకు రండి. ఒక మాట నేను వెనకాల చెప్పండి. నేను చెప్పింది చేయక, నేను చెప్పింది చేయక ప్రభువా ప్రభువా అని పిలుచుట ఎందుకు? ఈ మాట ఎవరన్నారు? సాక్షాత్తు యేసు ప్రభుల వారే అన్నారు. నేను చెప్పింది చేయట్లేదు కానీ మీరు ప్రభువా ప్రభు అని పిలవటం అంటే ప్రార్థన. ప్రార్థన ఎందుకు చేస్తున్నారు? మీరు బూడిదలో పోసిన పన్నీరు అంటాడు ఆయన. ఆయన చెప్పింది చేయాలి. ఆయన చెప్పింది చేయకుండా బాధలు పోవాలి, రోగాలు పోవాలి, రుగ్మతలు పోవాలి, అప్పులు పోవాలి, ఇబ్బందులు పోవాలంటే ఎలా పోతాయి? ఆయన దగ్గరికి వస్తేనే కదా. మళ్ళీ చెప్పండి ఈ మాట. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. ఎప్పుడు వస్తాడు దేవుడు? అన్నీ తెలుసుగా మనకి. అయినా మూర్ఖంగా ప్రవర్తిస్తే దేవుడు కృప ఎలా వస్తుంది మన దగ్గరికి? దేవుడు ఎద్దుకు రండి, అప్పుడు ఆయన మీ ఎద్దుకు వచ్చును. అపవాదిని ఎదిరించండి, అప్పుడు మీకు శక్తి వస్తుంది. ఆయన మీ దగ్గరికి వస్తే అపవాదిని ఎదిరించండి, అప్పుడు వాడు మీ ఎద్దు నుంచి మీ బలహీనతలన్నీ తొలగిపోతాయి కదా. కాబట్టి దేవుని కృపకే వేడుకోండి. సరే, వాక్యంలోనికి వచ్చేద్దాం. ఈరోజు మన వాక్య ధ్యానాంశం పరమగీతం 1వ అధ్యాయం 3వ వచనం ఆఖరి మాట, 4వ వచనం. కన్యకలు నిన్ను ప్రేమించుదురు. ఇది 3వ వచనంలో ఆఖరి మాట. 4వ వచనం నుంచి చదువుతున్నాను. నన్ను ఆకర్షించుము, మేము నీ యొద్దకు పరిగెత్తి వచ్చేదము. రాజు తన అంతఃపురంలోనికి నన్ను చేర్చుకొనెను. నిన్ను బట్టి మేము సంతోషించి ఉత్సహించదము. ద్రాక్షారసము కన్నా నీ ప్రేమను ఎక్కువగా స్మరించదము. యథార్థమైన మనసుతో వారు నిన్ను ప్రేమించుచున్నారు. నా వెనకాల చెప్తారా? చెప్పండి. కన్యకలు నిన్ను ప్రేమించుదురు, నన్ను ఆకర్షించుము, మేము నీ యొద్దకు పరిగెత్తి వచ్చేదము. రాజు తన అంతఃపురంలోనికి నన్ను చేర్చుకొనెను. నిన్ను బట్టి చెప్తున్నారా? నిన్ను బట్టి మేము సంతోషించి ఉత్సహించేదము. ద్రాక్షారసము కన్నా నీ ప్రేమను ఎక్కువగా స్మరించదము. యథార్థమైన మనసుతో వారు నిన్ను ప్రేమించుచున్నారు. ఎవరి కన్యకలు? కన్యకులు నిన్ను ప్రేమించుదురని ఈ మాట ఎవరు మాట్లాడుతున్నారంటే, షులమితి అంటే పైకి ఎత్తబడే సంఘానికి సాదృశ్యంగా ఉన్న షులమితి ఈ మాట చెప్తుంది. కన్యకలు నిన్ను ప్రేమించుదురు. భౌతికంగా కన్యక అంటే ఎవరు? తన కన్యత్వాన్ని కాపాడుకునేది. వివాహం కాకముందు తన కన్యత్వాన్ని కాపాడుకున్న స్త్రీని ఏమంటారు? కన్యక అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, కన్యక అని ఎవరి గురించి రాయబడింది బైబిల్ గ్రంథంలో? మరియ గురించి రాయబడింది. ఇంకెవరి గురించి రాయబడింది? ఇస్సాకు భార్య రెబెకా, ఆమె చక్కనిది కన్యక. మంది రాయబడిన పక్కన ఏ పురుషుడు ఆమెను కూడలేదు. అంటే వివాహము కాకముందు తన కన్యత్వాన్ని కాపాడుకునే స్త్రీని ఏమంటారు? కన్యక అంటారు. ఇంకా వేరే విషయాలు నేను చెప్పను, అది నా సబ్జెక్ట్ కాదు. కన్యక గురించే చెప్తాను. ఇక్కడ కన్యకలు అంటే ఎవరు? కన్యకలు నిన్ను ప్రేమించుదురని షులమితే చెప్తుంది. నిన్ను అంటే యేసుక్రీస్తు ప్రభుల వారిని. ప్రియుడు అంటే ఆయనే కదా. ప్రియురాలు చెప్తున్న మాట ఏంటంటే కన్యకలు నిన్ను ప్రేమిస్తారు. దీన్ని చాలా మంది భౌతికంగా హైందవ సహోదరులు కాదు కానీ మతోన్మాదులు,
హైందవ సహోదరులు మంచి వాళ్ళు, మంచి మనసుతో ఏకీపిస్తున్నారు, వింటున్నారు, సభలకు కూడా వస్తున్నారు. కానీ మతోన్మాదులు, గొడవలు, చిచ్చులు పెట్టేవాళ్ళు ఉంటారు చూసారా, వాళ్ళు ఇలాంటి విషయాలు తీసుకుని కన్యకలు ఏంటి, దేవుని ప్రేమించడం ఏంటి అని రకరకాల పెడార్థాలు తీస్తున్నారు. అందుకని అంటాను, అర్థం తెలుసుకుంటే దాంట్లో ఉంటుంది పరమార్థం, వ్యర్థం చేసుకుంటేనే దాంట్లో ఉన్నది అనర్థం అని. కన్యకలు అంటే అక్కడ అర్థం ఏంటంటే సంఘం. కొన్ని చోట్ల ఏకవచనంతో చెప్పబడడం జరిగింది, కొన్ని చోట్ల బహువచనంతో పిలవడం జరిగింది. తర్వాత వచనంలో మీకు నిరూపిస్తాను. అసలు కన్యక అంటే సంఘమా కాదో చూడండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11:2. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, దేవాసక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను, ఎందుకనగా పవిత్రురాలైన కన్యకనుగా ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తుకు సమర్పింపవలెనని. ఏంటంట? మిమ్మును అంటే ఎవరిని? మనల్నే. ఇప్పుడు నా వైపు చూడండి, చదవటం అయిపోయింది కదా, నా వైపు చూడండి. పౌలు గారు ఏమంటున్నారంటే, ఒక్కడే ఉన్న పురుషునికి, పురుషుడు ఒక్కడే. ఈ భూమి మీద అనేక మంది పురుషుడిగా పిలువబడుతున్నారు. అంటే ఆధ్యాత్మికమైన భాషలో చెప్తున్నారు. ఉప్పుగా పూరంబు ఒక్క పోలికను ఉండు, చూడ చూడ రుచులు జాడ వేరయ్యా, పురుషులందు పుణ్య పురుషులు. అందరూ పురుషులకి చాలా మంది ఉన్నారు, కానీ పుణ్య పురుషుడు ఒక్కడే. ఆ ఒక్కడే ఉన్న పురుషునికి కన్యకనుగా మిమ్మును, కన్యకను అనేది ఏకవచనం. నా వైపు చూడాలి, నా వైపు వినాలి. కన్యక అనేది ఏకవచనం. కిందకు వచ్చేసరికి పౌలు గారు ఏమన్నారు? మళ్ళీ మిమ్మును ప్రదానం చేసి అన్నాడు. అంటే మన అందరినీ, సంఘం అందరినీ కలిపి, అంటే క్రీస్తు రక్తము ద్వారా కడగబడి పరిశుద్ధపరచబడిన, పవిత్రపరచబడిన, పాపం లేని వాళ్ళమనేవి కాదు, మంచి వాళ్ళమనేవి కాదు, కన్యత్వాన్ని నిలుపుకున్న వాళ్ళమని కాదు, యేసుక్రీస్తు రక్తం ద్వారా కడగబడ్డాం. క్రీస్తు రక్తం ద్వారా మనం కొనబడ్డాం కాబట్టి ఇప్పుడు ప్రభువుకి ప్రదానం చేయబడ్డాం. ఇప్పుడు ఆయన భర్తగా రాబోతున్నాడు. చూడండి, యేసుక్రీస్తు ప్రభుల వారు కార్చిన రక్తము ద్వారా వెలపెట్టి నిన్ను నన్ను, బైబిల్లో ఉంటది కదా కొరింథీ పత్రికలో, మీరు మీ సొత్తు కాదు, మీరు వెలపెట్టి కొనబడిన వారు, క్రీస్తు రక్తం ద్వారా కొనబడిన వారు, ఆయనకి ప్రదానం చేయబడిన వారు. నేను నమ్మి బాప్తిసం తీసుకున్నాను అన్నవాళ్ళు చేతులు ఎత్తండి. బాప్తిసం తీసుకున్నాను అన్నవాళ్ళు దించండి. మీకు యేసయ్యకి ప్రదానం జరిగింది. ఏం జరిగింది చెప్పండి? మీకు యేసయ్యకి ప్రదానం జరిగింది. ప్రధానమైన తర్వాత పెళ్లికి ముందు భార్య ఎంత పవిత్రంగా ఉంటుందో, తన ఆలోచనలు, తలంపులు ఎంత భద్రంగా కాపాడుకుంటుందో, తను పెళ్లి చేసుకోబోయే తన ప్రియుడి కోసం, తన కాబోయే భర్త కోసమే ఏ విధంగా పరితపిస్తుందో, ఆలోచిస్తుందో, తప్పిస్తుందో, సంఘం రాబోతున్న యేసయ్య కోసం అలా పరితపించాలి. రాబోతున్న యేసయ్యను, పెళ్లి కుమారుని ప్రేమించాలి. కొడితే గట్టిగా కొట్టండి, చిటికలేమాక. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. కన్యకలు నిన్ను ప్రేమించుదురు. ఈ మాట అర్థమైపోయిందా? అర్థమైందంటే నేను 4వ వచనంలోకి వెళ్తా. ఇంకెవరైనా డౌట్ ఉంటే చెప్పండి. అర్థమైందండి తిమోతి గారు? అర్థమైందా? మరి అడిగినప్పుడు నా వైపు చూడ సమాధానం చెప్పాడు. కన్యకంటే ఎవరు? ఇప్పుడు చెప్పండి, మీరు చెప్పండి. నేను అడిగాను, నేను నాన్నకు సాయం చేస్తున్నావు, కాపీ పేస్ట్ చేస్తున్నావు, నీ ఎగ్జామ్ నువ్వు రాయి. కన్యకంటే ఎవరు చెప్పండి ఇప్పుడు? సంఘం. కన్యకలు నిన్ను ప్రేమించుదురు. నిన్నంటే ఎవరు? యేసుక్రీస్తు ప్రభుల వారు. నిన్ను అంటే ప్రియుడు లేదా వరుడు లేదా యేసుక్రీస్తు ప్రభుల వారు. నోట్ చేసుకోండి. తర్వాత పరమగీతం మాకు అర్థం కాలేదు, మా పాస్టర్ గారు నాకు చెప్పలేదంటే రికార్డుతో కూడా నేను చెప్తున్నా, నేను చెప్పిన సాక్ష్యం ఉంది ఇక్కడ. 4వ వచనం, నన్ను ఆకర్షించుమో మేము నీ యొద్దకు పరిగెత్తి వచ్చేదము. నన్ను అనేటటువంటి మాట ఎంతమందిని సూచిస్తుంది? ఒక్కరిని. మేము అనే మాట అందరినీ సూచిస్తుంది. చూడండి, మళ్ళీ కిందకి వెళ్ళేసరికి ఏమనుందంటే, రాజు తన అంతఃపురంలోనికి, నన్ను అంటే ఇక్కడ ఎంతమందిని సూచిస్తుంది? తర్వాత నిన్ను బట్టి మేము సంతోషించి ఇక్కడ మేము అనే మాట దేన్ని సూచిస్తుంది? అనేక మందిని సూచిస్తుంది. కొన్ని స్థలాల్లో సంఘాన్ని ఏమండి కన్యకతో, వధువుతో ఏమండి పోల్చారు. కొన్ని సందర్భాల్లో వ్యక్తుల సమూహంతో పోల్చారు, కన్యకల సమూహంతో పోల్చారు. కన్యకలు అన్న, వధువు అన్న, కన్యక అన్న, క్రీస్తు రక్తం ద్వారా కడగబడిన సంఘం. ఏమండి రాసుకోండి, అర్థం చేసుకోండి, లేదా మీ హృదయం అనే పలక మీద రాసుకోండి. నిద్ర వస్తే గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. సరే, వాక్యం చెప్పేసరికి వచ్చేస్తాడు, నాకు తెలుసు. వాక్యాన్ని శ్రద్ధగా వినండి, మీరు దీవించబడతారు. శ్రేష్టమైన సంగతిని మీరు తెలుసుకుంటారు ఈరోజు. నా వెనకాల చెప్పండి, నన్ను ఆకర్షించుము
మేము నీ యొద్దకు పరుగెత్తి వచ్చేదము. ఈ మాట చదువుతున్నప్పుడు మీకు ఏమనిపించిందో నాకు తెలీదు. ఈ మాటను బట్టి మనం ఏమర్థం చేసుకోవాలంటే, షులమితి అనబడిన ప్రియురాలు సంఘం, ఎత్తబడే సంఘానికి సాదృశ్యంగా ఉన్న ఈమె మనవి చేస్తుంది, రిక్వెస్ట్ చేస్తుంది. ఏమని? అయ్యా నన్ను ఆకర్షించు, నన్ను ఆకర్షించు. దీన్ని ఏమంటారంటే వేడుకోవటం, మనవి చేయటం, ప్రార్థన చేయటం అని అంటారు. ఇక్కడ షులమితి ఈ వచనం ద్వారా ప్రభువుని ఏమడుగుతుంది? నన్ను ఆకర్షించు, నన్ను ఆకర్షించు. ఇక్కడ షులమితి ప్రార్థన చేస్తుంది, నన్ను ఆకర్షించు. ఒకసారి లూకా సువార్త 11వ అధ్యాయం 9 నుంచి చదువుదాం. ఇప్పుడు మనం కూడా ప్రభువుని అడిగేవారుగా ఉండాలి. వెదకుడి, అటువలే మీరును అడుగుడి, మీకు ఇయ్యబడును. వెదుకుడి, మీకు దొరుకును. తట్టుడి, మీకు తీయబడును. అడుగు ప్రతివానికి ఇయ్యబడును, వెదుకువానికి దొరుకును, తట్టువానికి తీయబడునని మీతో చెప్పుచున్నాను. మీలో తండ్రి అయిన వాడు తన కుమారుడు చేపనడిగితే చేపకు ప్రతిగా పామునిచ్చునా, గుడ్డునడిగితే తేలునిచ్చునా? కాబట్టి మీరు చెడ్డవారయుండియో మీ పిల్లలకు మంచి ఈవులను ఇయ్యనెరిగి ఉండగా చాలు. ఇప్పుడు నా వైపు చూసేయండి, ఇంకా చదవద్దు, నా వైపు చూడండి. అందరూ పైకి చూడాలి. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇక్కడ సబ్జెక్ట్ ఏం చెప్తుంది? అడుగుడి, చెప్పాలి సార్, మళ్ళీ కిందకు చూస్తున్నారు మీరు. అడుగుడి, తట్టుడి, వెదుకుడి. ఇక్కడ ఏం అర్థమవుతుంది? అడగాలి. అడగటం అంటే ప్రభువుని మనం అడుగుతున్నామంటే ప్రార్థన. ఆయన మనతో మాట్లాడుతున్నాడంటే వాక్యం. ఇప్పుడు దేవుడు మీతో మాట్లాడుతున్నాడు, వాక్యం. మనం మాట్లాడితే ప్రార్థన. షులమితి మాట్లాడుతుంది, నన్ను ఆకర్షించు. ఇక్కడ ఒక చిన్న ఉపమానం చెప్పాడు. మీలో మీ తండ్రి ఉంటాడు కదా, పిల్లవాడు రొట్టెని అడిగితే పాముని రాయినిచ్చునా, చేపని అడిగితే పాము. అంటే ఇప్పుడు దేవునికి మనందరం పిల్లలం కదా. నా వైపు చూడాలి రజనీ గారు. ఎందుకో ఈరోజు మిమ్మల్ని సూటిగా నేను ప్రశ్నిస్తాను, మీరు కిందకి దించొద్దు అంతే. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. ఏం చెప్తాను? ఇప్పుడు పిల్లలు తల్లిదండ్రులను అడుగుతున్నట్లుగా ఆత్మీయ పిల్లలమైన మనం దేవుడిని ఏం అడగాలి? నేను క్వశ్చన్ మార్క్ వేస్తాను, మీరు సమాధానం చెప్పండి. ఓ చెప్పుకుంటూ వెళ్ళిపోతే మీ బుర్రలోకి వెళ్తా నాకు తెలుసు. ఏం అడగాలి? అమ్మ ఎంత తెలివిగల వాళ్ళండి మీరా. సబ్జెక్ట్లోకి వచ్చేసారు, ఇటు తిరిగి నేను ఏదన్నా అడుగుతారేమో అనుకున్నా నేను. దేవునికి స్తోత్రం కలుగునుగా. సరే, ఈ సబ్జెక్టుని పక్కనెట్టి రోజు మీరు ఏం అడుగుతున్నారు ప్రభుని? మా అవసరం. రజనీ గారు కొట్టండి చెప్పట్లు. తప్పలేదు, అలా ఒప్పుకోవాలి. నువ్వేం అడుగుతున్నామ్మా? డిసెంబర్ నా తలగో వచ్చేయాలన్నా చదివి నువ్వేం అడుగుతున్నా? ఏమడుగుతలేదా అమ్మ? నువ్వేమడుగుతున్నా రోజుకి? దేవుని ఎవడుతున్నా రోజు? అవసరతలు. మరి ఏమో చెప్పు. ఇప్పుడు అందరూ కాపీ పేస్ట్ కొట్టద్దు, మీకు కూడా ఏదో చెప్పండి, బాగుండాలి అంతే కదా. మీరండి పిల్లలేరా అండి? ఇక భర్త ఏమైపోయినా పర్లేదండి. అబ్బాబ్బాబ్బా వేసేసారండి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. అసలు ఈరోజు డైలాగులు మీద డైలాగులు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. మదనపల్లి రాజశేఖర్ గారు ఇలా అంటారు, ఏంటమ్మా ప్రార్థన అంటే? అమ్మని కాపాడు, మా నాన్న కాపాడు, మా చెల్లిని కాపాడు, మా అక్కని కాపాడు, కుక్కను కాపాడు, నక్కని కాపాడు, పిల్లిని కాపాడు. ఇదే ప్రార్థన. ఇప్పుడు శీర్షి ప్రార్థన చేస్తుందంట రోజు. ఏముంది తెలుసా? మా నాన్నమ్మని కాపాడు, అమ్మమ్మని కాపాడు, అమ్మని కాపాడు, నాన్నగా సుయేష్ మా ఆయన కాపాడు, సుజీ నక్కన సత్తన కాపాడు. అదే ప్రార్థన. పాపం అదే ప్రార్థన. శీర్షికి అంతకు మించి ప్రార్థన రాదు. ఎందుకని చెప్పండి? ఎందుకని? చిన్నపిల్ల కాబట్టి నన్ను కాపాడు, నా మొగుడిని కాపాడు, నా పిల్లల్ని కాపాడు, నా కుటుంబాన్ని కాపాడు, నా ఆస్తిని కాపాడు, అది కాపాడు, అది కాపాడు, ఇది కాపాడు. ఇదే ప్రార్థన అయిపోయింది తప్ప అసలు కిందకెళ్ళి ఆ వచనాల కిందకెళ్ళి ఏం అడగాలి అని ఎప్పుడన్నా మీరు ఆలోచించారా? ప్రభు ఆరోగ్యం ఇవ్వయ్యా, ఇల్లు ఇవ్వయ్యా, పెళ్లి దయచేయి ప్రభు, ఉద్యోగం దయచేయి ప్రభు. ఎప్పుడు చిన్న పిల్లల్లాగా మనం అడుగుతున్నాం తప్ప మెచ్యూర్ వయసుకి మనం రాలా. అర్థమవుతుందన్నమాట. మెచ్యూర్ వయసుకి మనం రాలా. ఇప్పుడు మా పిల్లలు ఉన్నారండి, వీళ్ళు నర్సరీలో వేసినప్పుడు కేజీఆర్లో బొమ్మలు ఇచ్చి ఆడిచ్చేవాళ్ళు, ఏడిస్తే. అవునా కదా? ఆడిచ్చేవాళ్ళు. ఇప్పుడు సెవెంత్కి వెళ్ళింది, ఇప్పుడు బొమ్మలు ఇచ్చి ఆడిస్తున్నారా?
అప్పుడు నాకు కుక్క పిల్ల కావాలి అంటే కుక్క పిల్ల బొమ్మ ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు ఏడితే ఏమంటారా? నవ్వుతాం కదా, లేకపోతే పీకుతారా? నువ్వు నర్సరీలోకి వెళ్ళావు, నిన్ను అలవాటు చేసుకోవడం కోసం బొమ్మ అడితే బొమ్మ, కుక్క అడితే కుక్క, నక్క అడితే నక్క, పిల్లి అడితే పిల్లి, సీతాకోకశిలకి అడితే అది. ఆ మాస్టర్లు ఇక క్రిందులైపోయి ఏమైనా ఈ పిల్లని ఇక్కడే జాయిన్ చేయలేని వాళ్ళు కూడా అవి ఇవి ఆకర్షణలు చూపించి ఆ పిల్లల్ని అలవాటు చేసుకుంటారు. వాళ్ళు పెరిగి పెద్దవాళ్ళు అయిన తర్వాత 2nd, 3rd, 4th, 5th, 10thలోకి వెళ్తారు. 10thలోకి వెళ్ళిన తర్వాత అడగాల్సింది బొమ్మ కాదు, మంచి జ్ఞానం దయచే ప్రభువా అని అడగాలి. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని మహిమ పడతారు. అవునా? ఆత్మీయులమైన మనం కూడా దేవుడి మందిరానికి వస్తున్నామే కానీ ఇంకా కుక్క, పిల్లి, బొమ్మలే అడుగుతూ కూర్చున్నాం మన దేవుని మందిరంలో. ఇంకా LKG స్టూడెంట్స్ గానే కనబడుతున్నాం. మన ప్రార్థనలు చూస్తే అదే అర్థమవుతుంది. ఇప్పుడు తీండి లోకాసు వార్త ఇంతకుముందు చదివారు కదా, కంటిన్యూ చేయమ్మా, మూసేసామా? పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించునను. ఇప్పుడు చెప్పండి, ఈ వచ్చిన ప్రకారం మనం ఏం అడగాలని దేవుడు చెప్తున్నాడు? అది పాయింట్. ఎందుకు పరిశుద్ధాత్మను అడగాలి? మనకిని ఇవనండి అమ్మ ప్లీజ్, దేవునికి మధ్యలో మనల్ని కలిపేది ఎవరో తెలుసా? పరిశుద్ధాత్ముడు. యేసుక్రీస్తు ప్రభువు వారు అన్నారు, నేను వెళ్ళి మీ కొరకు వేరొక ఆదరణకర్తను పంపిస్తాను, ఆయన మీ దగ్గరికి వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యములోనికి నడిపించును. ఇప్పుడు షులమితి ఎక్కడికి వెళ్ళాలని ఆశపడుతుంది? యేసయ్య దగ్గరికి నడిపించబడాలి, యేసయ్య దగ్గరికి వెళ్ళాలని ఇష్టపడుతుంది. ఆయన దగ్గరికి వెళ్ళాలంటే మనకు ఒక సహాయం అవసరం. ఎవరైనా పరిశుద్ధాత్ముడు అవసరం. పరిశుద్ధాత్మ సహాయం లేకుండా మనము అంతఃపురంలోకి వెళ్ళలేము. అర్థమవుతుందండి? పరిశుద్ధాత్మ సహాయం లేకుండా మన అంతఃపురంలోకి వెళ్ళలేము. మీకు ఒక మాట చెప్పాలి. ఆహషేరోషు రాజు అక్కడే ఉన్నాడు. రాణిగా ఎన్నిక చేయబడ్డానికి ఎంతమంది కన్యకులు వచ్చారు? అనేక మంది కన్యకులు వచ్చారు. ఎంతమంది సెలక్షన్ అయ్యారు? ఒక్కళ్ళే సెలక్షన్ అయ్యారు. ఎవరమే? ఎస్తేర్. ఎస్తేర్ని చూసినప్పుడు రాజుకి ఏం పుట్టిందంట? కారణం ఏంటో మీకు తెలుసా? మిగిలిన అమ్మలక్కలు, మిగిలిన అక్క చెల్లెమ్మలు అక్కడ వాళ్ళకి అక్కడ ఒక విధానం పెట్టారు. వాళ్ళు ఏది అడిగితే వాళ్ళు ఇవ్వండి. సుగంధ ద్రవ్యాలు అడిగితే ఇవ్వండి, నగలు అడిగితే ఇవ్వండి, నెక్లెస్ అడిగితే ఇవ్వండి, వెళ్ళగలిగిన వస్త్రాలు అడిగితే ఇవ్వండి, వాళ్ళు అడిగినవన్నీ ఇవ్వండి అని రాజుగారు ఆజ్ఞాపించారు. 6 నెలలు సుగంధ ద్రవ్యములతో స్నానాలంట, మంచి మంచి ఆహార పదార్థాలంట, వాళ్ళు తినాలి, పుష్టిగా ఉండాలి, బలంగా ఉండాలి, రాజుకు అందంగా కనిపించాలి, రాణి సీటు కొట్టేయాలి. ఇక్కడ వీళ్ళు తెగ తినేస్తున్నారు రాజుగారికి అందంగా కనబడదామని. ఏం తిన్నారు? తెగ తినేస్తున్నారు, తెక్కట్టేసుకుంటున్నారు, తెగ అలంకరించేసుకుంటున్నారు, తెగ పూసేసుకుంటున్నారు. మసిపూసిన మొఖాల్లాగా, దెయ్యం మొఖాల్లాగా శుద్ధలు రాసేసుకుంటారు. మొఖానికి శుద్ధలు రాసేసుకున్నారు. అందంగా కనిపించాలి, రాజుగారికి నేను అందంగా కనిపించాలని. అర్థమవుతుందా చెప్పేదేనండి? అక్కడ హేగే అని ఒక ఆయన ఉన్నాడు, షండు. అతని వశమునకు అప్పగించబడ్డారు ఈ కన్యకలందరూ కూడా. రాయబడి ఉంటుంది ఎస్తేరు గ్రంథంలో. తీస్తారు మీరు? ఎస్తేరు గ్రంథంలో ఎక్కడుంటో చూడండి అన్నమాట. ఎస్తేరు గ్రంథంలో వెతకాలి, ఎందుకంటే సడన్గా ఆమె అడిగిన అలంకారం కాక ఇంకేది ఓకే 15వ వచనం నాకే దొరికింది. 2వ అధ్యాయం 15వ వచనం. మొర్దెకై తన కుమార్తెగా స్వీకరించుకుని తన పినతండ్రి అయిన అబీహైలు కుమార్తె ఎస్తేరు రాజునద్దకు వెలుటకు వంతి వచ్చినప్పుడు స్త్రీలను కాయు రాజు యొక్క షండుడైన హేగే నిర్ణయించిన అలంకారము గాక ఆమె మరి ఏమియో మిగిలిన వాళ్ళందరూ నాకు నెక్లెస్ ఇవ్వండి, నాకు జిగిని ఇవ్వండి, నాకు కిరీటం ఇవ్వండి అని అడిగారు. కానీ ఎస్తేరు మాత్రం షండుడికి తను అప్పగించుకుంది. అక్కడ షండు పురుషుడు కాదు, స్త్రీ కాదు. ఆ షండు పరిశుద్ధాత్మక సాదృశ్యం. షండుడికి తెలుసు రాజుకి ఎలా ఉంటే, చెప్పండి, పరిశుద్ధాత్మనికి తెలుసు సంఘం ఎలా ఉంటే అది. అందుకని పరిశుద్ధాత్మ సహాయం మనకు అవసరం. పరిశుద్ధాత్మ చేత పరిశుద్ధమైన అలంకారం కలిగిన వారమై మనం ప్రభువుని ఎదుర్కొంటే ఆయన మనం ఆకర్షిస్తాడు. ఆయన మనల్ని ఆకర్షిస్తే అప్పుడు ఆయన దగ్గరికి మనం వెళ్తాం. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా.
ఆత్మస్వరూపుడా నా యేసయ్యా, నీ ఆత్మతో నన్ను నింపుమా. ఆత్మస్వరూపుడా నా యేసయ్యా, నీ ఆత్మతో నన్ను నింపుమా. నీ ఆత్మశక్తిని నా కొసగుమా, నీ ఆత్మశక్తిని. పరిశుద్ధాత్మ దేవుడా నీ శక్తితో నింపుమా. పరిశుద్ధాత్మ దేవుడా నీ అగ్నిని పంపుమా. పరిశుద్ధాత్మ దేవుడా నా పెదవులు కాల్చుమా. పరిశుద్ధాత్మ దేవుడా పరిశుద్ధత నీయుమా. ఆత్మస్వరూపుడా నా యేసయ్యా, నీ ఆత్మతో నన్ను నింపుమా. నీ ఆత్మశక్తిని అడగాలి. నీ ఆత్మశక్తిని. హల్లెలూయా. షులమితి అడుగుతుంది, నన్ను ఆకర్షించుము. ఆయన ఆకర్షించాలంటే మనం ఎలా ఉండాలంటే పరిశుద్ధాత్మ వశంలో ఉండాలి. పరిశుద్ధాత్మను అడగాలి. షులమితి అడుగుతుంది, నన్ను ఆకర్షించు. చాలా మంచి ప్రాముఖ్యమైన విషయాలండి. ఈరోజు మీరు ఎక్కడ రీసెర్చ్ చేసినా దొరకవు. కాబట్టి క్షణం కూడా మీరు చూపు తెప్పొద్దు, తలకే క్రిందకి పెట్టొద్దు. నా వైపు చూడండి. చాలా శ్రేష్టమైన విషయాలు ఈరోజు మీరు వినబోతున్నారు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. స్వార్థం లేకుండా నిస్వార్థంగా షులమితి ప్రార్థన చేస్తుంది, నన్ను ఆకర్షించు. మేము నీ యొద్ద ఉంటేనే మాకు క్షేమం, మేము నీ యొద్ద ఉంటేనే మాకు సంరక్షణ, మేము నీ యొద్ద ఉంటేనే మాకు సంరక్షణ. షులమితికి తెలుసు. ఈరోజు చాలా మంది ఏం అడుగుతున్నారంటే సకల అష్టైశ్వర్యాలు అడుగుతున్నారు, సకల సుఖభోగాలు అడుగుతున్నారు. ఒక రాజుగారి కుమారుణ్ణి నదిలో పడిపోతే 3 వ్యక్తులు కాపాడారు. చరణో, కిరణో, చైతన్య. చెప్పండి ఎవరో? చరణో, కిరణో, చైతన్య. ఇప్పుడు రాజుగారు తన యువరాజుని రక్షించిన కారణంగా 3 పిలిచాడు. 3 లైన్లో నిలబడ్డారు. మీకేమి కావాలో అది నేను ఇస్తాను, నా ప్రాణప్రదమైన నా బిడ్డను కాపాడారు కాబట్టి మీకేం కావాలో అడగండి అని అంటే కిరణ్ గారు అన్నాడు, నాకు ఇల్లుంది కానీ అమ్మాయి లేదు, కాబట్టి ఒక మంచి అందగత్తెని చూసి నాకు పెళ్లి చేయండి, నేను పోతా అన్నాడు. పెళ్లి చేసుకొని అన్నాడు కదా, అందుకని ఆడికే పెట్టే పెండింగ్. నవ్వుకుంటాడు. అందమైన అమ్మాయిని చూసారా, ఈ కిరణ్ గడికి పెళ్లి చేసేయండి రా అని చెప్పారు. ఈ మనిషికి అందమైన అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేసి ఇంట్లో తోసేసారు. అయిపోయింది, ఇన్ని చరిత్ర అయిపోయింది. రెండో ఆయన వచ్చాడు. ఎవరైనా? చైతన్య గారు వచ్చారు. చైతన్య గారు వచ్చేమన్నారంటే, అయ్యా నాకు ఉండటానికి సరిగ్గా ఇల్లు లేదయ్యా, నాకు ఇల్లు దయచే ప్రభువా అని అంటే, అరే మంచి ఇల్లు కట్టి పెట్టండి రా, మంచి ప్యాలెస్ కట్టి పెట్టండి రా. వెళ్ళిపోయాడు. అయిపోయింది. ఇంక మూడోవాడు ఎవడో, నీకేం కావాలరా బాబు అని అడిగితే వీడు మహా తెలివిగలవాడు. అది రాజు నమ్మగా చెప్పేశారుగా, రాజుగారు నాకేం వద్దు కానీ నెలకొక పర్యాయమో మీరు మా ఇంటికి ఆతిథ్యానికి రావాలి అన్నాడు. ఏమడిగాడు? తను అడిగినట్టు వీడు అడిగిన కోరిక వీడొక్కడికే లాభం చేకూర్చింది. ఈయన అడిగిన కోరిక ఈయనొక్కనికే లాభం చేకూర్చింది. కానీ 3వ వాడు అడిగినటువంటి కోరిక తనకి మాత్రమే కాదు, తన గ్రామానికి లాభాన్ని చేకూర్చింది. దేవునికి స్తోత్రం కలిగినగా. మంత్రి గారితో చెప్పాడు, ఎక్కడో చూడు వాడిల్లు, నెల రాయ్ అంటే. మరి రాజుగారు ఇప్పుడు మన కోరుకొలు ప్రాంతానికి సీఎం చంద్రబాబు నాయుడు గారు వస్తున్నారంటే గోతులుగా ఉన్న ఈ రోడ్డు రేపు తెల్లారిపటికి ఏమైపోద్ది? తలలాడిపోద్ది. అవునా కదా? ఇప్పుడు రాజుగారు వస్తున్నారంటే మరి రోడ్లు ఎలా ఉండాలి? రాజుగారు వస్తున్నారంటే పూరు గుడిసెలు ఉంటే అవమానమా కదా? రే పూరు గుడిసెలు కొంపల దగ్గరికి వెళ్ళాడు రాజుగారు అంటారుగా, రే ఆ పూరు గుడిసెలన్నీ తీసేయండి రా, మొత్తం కాలనీ చేసేయండి. మొత్తం కాలనీ అయిపోయి మొత్తం పూరు గుడిసెలన్నీ బిల్డింగ్లు అయిపోయినాయి. వాటర్ లైన్ ఏం చేశారు, పంపు లైన్ మొత్తం డ్రైనేజ్ వ్యవస్థ ఇప్పించారు, రోడ్లు వేసేశారు. మనోడికి సరైన ఇల్లు లేదు, ఇల్లు కట్టించారు. రాజుగారు రావడానికి, రాజుగారు సేత తీరడానికి ఒక ప్యాలెస్ కావాలిగా, ఈయనకోటి ఆయనకోటి. మరి రాజుగారు వచ్చినప్పుడు పెట్టడానికి అడిగి డబ్బులు లేవు, మళ్ళీ మొత్తం రాజుగారి సొమ్మే, మనోడి సొమ్ము కాదు. పిలిచాడు కదా, పోనీ మనోడు ఏమైనా పెట్టాడు? మనోడు
అంటే గమనించండి, మనం ఏం అడుగుతున్నామంటే నాకు పెళ్లి చేయ ప్రభువా, నాకు ఇల్లు కట్టివు ప్రభువా, నాకు ఆరోగ్యం దయచే ప్రభువా అని అడుగుతున్నామే కానీ నన్ను ఆకర్షించేయా, మేము నీ వద్దకు వస్తాం, నీ అంతఃపురంలోకి వస్తాం, నీలోనే మాకు సంతోషం, నీలోనే మాకు ఆనందం, ద్రాక్షారసము కన్నా మేము నిన్ను ఎక్కువగా స్మరిస్తాం అని సులమితి చెప్పినట్టుగా ఎత్తపడే సంఘానికి సాదృశ్యంగా ఉన్న నీవు నాకు ప్రభు ఉంటే చాలు, నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా. హల్లెలూయా. వచ్చిన పాటలు కాబట్టి ముగించేస్తున్నా, సబ్జెక్ట్ చాలా ఉంది. ఇలా నిస్వార్థంగా నువ్వు అడగగలుగుతున్నావా? ఫర్ ఎగ్జాంపుల్, షులమితికి సాదృశ్యంగా, షులమితి అంటే ఇజ్రాయేలీల జనాంగం, షులమితి అంటే క్రైస్తవులమైన మనం, షులమితి అంటే క్రీస్తు రక్తం ద్వారా కడగబడిన వారు, పరిశుద్ధపరచబడిన వారు. ఎవరైనా కానీ ఈ మనవి అడగాలి. మోషే గారి దగ్గరికి వెళ్ళి అయ్యా నీకేం కావాలంటే ఏమన్నాడు? ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద, ఇప్పుడు డబ్బు ఒక పక్కన పెట్టి నింద ఒక పక్కన పెట్టి నీకేం కావాలో కోరుకుంటే నువ్వేం కోరుకుంటావు? డబ్బే కోరుకుంటాం, నింద కోరుకోం. కానీ మోషే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యం అని ఎంచుకున్నాడు. ఇహలో ఒక పాప భోగములు అనిపించుట కంటే నా దేవుని ప్రజలతో నువ్వు ఐగుప్తు పురంలో, ఇదిగో ఈజిప్ట్ ప్రాంతంలో ఫరో కుమారుడు అని అనిపించుకోవడానికి ఇష్టపడలేదు. కానీ మోషే ఇజ్రాయేలు ప్రజలతో అష్ట కష్టాలు పడ్డాడు, ఎడారిలో నడిచాడు, చీకట్లో నడిచాడు. అష్ట కష్టాలు పడ్డమే కాదు, ఎవరి కోసమైతే వచ్చాడో వాళ్ళ చేతనే దెబ్బలు తిని స్థాయికి వెళ్ళిపోయాడు. కాలర్ పట్టుకుని అడిగేశారు మోషే. మోషే నిస్వార్థంగా అడిగాడు, ఏంటో తెలుసా? అయ్యా నాకు నిన్ను గురించిన నింద గొప్ప భాగ్యం అయ్యా, అయ్యా నీ ప్రజలతో శ్రమను అనిపిస్తానయ్యా. శ్రమను కోరుకునేది ఎవరో ఈ రోజున చెప్పండి? షులమితి అనబడిన సంఘం అడుగుతుంది, నన్ను ఆకర్షించు, మేము నీ ఎద్దకు పరిగెత్తుకుని వచ్చేద్దాం. మోషే అడుగుతున్నాడు, నాకు నువ్వుంటే చాలు, నీ నిమిత్తం నాకు నిందలైనా చాలు. ఇదిగో దేవుడు మనకు చెప్పిన మాట మత్తయి సువార్త 5వ అధ్యాయంలో, నా నిమిత్తము జనులు నిన్ను నిందించి హింసించి చెడ్డ మాటల పలికినప్పుడు మీరు మీరు ఆనందించండి, సంతోషించండి. ఇదిగో చెల్లెమ్మ పావని ఉంది, ఇక రికార్డ్ అవుతుంది, కొన్ని విషయాలు మాట్లాడకూడదు. ఇదిగో నువ్వు మందిరానికి వెళ్తున్నావు అందుకనే అన్నారమ్మా, అన్నారా? స్తోత్రం కలుగును గాక. మరి అలాంటి మాటలు పడినా కూడా మరి వస్తుందంటే చెల్లెమ్మ వందనాలు. కాబట్టి క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యం అని ఎంచుకోవాలి. నువ్వు షులమితివైతే అలా ఎంచుకుంటావు. మరొకటి, దావీదికి దేవుడు ప్రత్యక్షమై కలలో దర్శనంలో కావచ్చు, నీకేం కావాలి దావీదా అని అడిగాడు. ఏమడిగాడు దావీదు చెప్పండి? దావీదు ఏమడిగాడు? అదిగదిగో నా జీవిత కాలం అంతా నీ సన్నిధిలో నీ ప్రసన్నతను చూసే భాగ్యం అని కోరుకున్నాను అన్నాడు. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభునామమున మహిమపడతాం. దావీదు ఒక మహారాజు అండి. దావీదు మాకు మహారాజు అయ్యండి, ఏం అడగలేదు ఆయన, నీ ప్రసన్నతను చూస్తే చాలా, నిన్ను చూస్తే చాలా నా కడుపు నిండిపోద్ది. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. నిన్ను చూస్తే చాలు మాకు ఆనందం. నిన్ను చూస్తే షులమితి అదే అంటుంది, 3వ వచనం 4వ వచనం మీరు పూర్తిగా చదవండి. నిన్ను బట్టి మేము సంతోషిస్తాం, ద్రాక్షారసము కన్నా మేము ఎక్కువగా నీ నామాన్ని స్మరిస్తాం అంటుంది ఇక్కడ షులమితి. ఈ రోజున మీరు దేన్ని బట్టి సంతోషిస్తున్నారండి? మిమ్మల్ని దేవుడు మీ దగ్గరకు వచ్చి మీకు ఏం కావాలని అడిగితే మీరు ఏం అడిగే వాళ్ళగా ఉన్నారు? నువ్వు ఉంటే చాలేసయ్యా అని అడిగే వాళ్ళగా ఉన్నారా మీరు? దావీదులాగా, మోషేలాగా? చూడండి, ఇప్పుడు కొన్ని 4 పాయింట్స్ చెప్తాను. 4 పాయింట్స్ చెప్పి నేను వాక్యాన్ని క్లుప్తంగా ముగించేస్తాను. ఇదిగోండి, 11 కదా, 11:10 నేను క్లోజ్ చేస్తాను. తర్వాత మనం బలారాధనకి వెళ్ళిపోదాం. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. మొదటి మాట రాసుకోండి, ఆయన ఎందుకు ఆకర్షించాలి? ఆయన ఎందుకు? ఈరోజు సబ్జెక్ట్ టైటిల్ ఏంటంటే ఆకర్షణ. ఈరోజు మన వాక్య ధ్యానాంశం పేరేంటి చెప్పండి? ఆకర్షణ. ఆయన ఎందుకు ఆకర్షించాలి? నెంబర్ 1. నెంబర్ 2, ఆయన ఆకర్షిస్తే ఏం జరుగుతుంది? నెంబర్ 3, ఆయన చేత ఆకర్షించబడిన వారు ఏం చేస్తారు? 4, ఈ లోక ఆకర్షణకు గురైతే కలిగే నష్టాలు ఏమిటి? ఉపోద్ఘాతం అయిపోయింది కాబట్టి ముగించమంటారా? వచ్చేవారు మాట్లాడుకుందాం, చెప్పమంటారా? దేవునికి స్తోత్రం చెప్పండి. మీ ఆసక్తి అంత గొప్పదే. నాకైతే
ఈ చాలా పాట్ ఉంది కాబట్టి వచ్చేవారు చెప్దాం అనుకున్నాను, కానీ సరే. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొట్టండి ఒకసారి. యోహాను సువార్త 6:45 వచ్చిన చదవండి. యోహాను సువార్త 6:45 వచ్చిన. యోహాను సువార్త 6:45 వచ్చిన. మరియు ఆయన తండ్రి చేత మీరేం చదువుతున్నారు? యోహాను సువార్త చదువుతున్నారా? 44 వచ్చిన కూడా చదవండి. నన్ను పంపిన తండ్రి వానిని ఆకర్షించితేనే గాని ఎవడూ నా యొద్దకు రాలేడు. అంచెదినమున నేను వానిని లేపుదును. వచ్చేస్తుందా? దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. వాళ్ళకి వస్తాయి తర్వాత, అప్పుడు మనం నవ్వుదాం. దేవుని స్తోత్రం చెప్పండి. ఇది నన్ను తండ్రి వానిని ఆకర్షించితే గాని ఎవడును నా యొద్దకు. వచ్చిన వారికి ఉపయోగం ఏంటి? ఆకర్షించబడి వచ్చిన వారిని దేవుడు ఏం చేస్తానన్నాడు? అది పాయింట్. రాత్రి మీకు ఒక మాట చెప్పాను, 17వ కీర్తన ఆఖరి వచనం, నేను మేలుకుని నా దేవుని ముఖ దర్శనము చూసేదను. మేలుకుని అంటే దాని అర్థం మీకు రాత్రి చెప్పాను కదా, పడుకుని లేవటం కాదు. చనిపోయిన తర్వాత 2వ రాకడలో సమాధులు తెరవబడతాయి కదా, అది దాని సాదృశ్యం. షులమితి ఎత్తబడే సంఘానికి సాదృశ్యంగా ఉంది. షులమితి ప్రభు ఆకర్షణ కోరుకుంటుంది. షులమితి ప్రభును చూసే ధన్యత కలిగి ఉంది. ఇక్కడ మీలో నేను ఎవరైనా కానీ తండ్రి చేత మనం ఆకర్షించబడినప్పుడు, ఇదిగో ఎస్తేరు ఏ విధంగా రాజు అంతఃపురంలోనికి వెళ్ళిందో మనమందరం కూడా దేవుని రాజ్యంలోనికి వెళ్తాం. ఆయన 2వ రాకడలో సమాధులు తెరవబడి ప్రభునందు నిద్రించిన వారిని మొదట ఆయన వెంట పెట్టుకుని వస్తాడు కదా, మనం ఆయన్ని చూస్తాం. ఆయన చూసే ధన్యత మనకి దొరుకుతుంది. ఆయన ఆకర్షించడం వల్ల అయిపోయింది. 2, ఆయన ఆకర్షిస్తే ఏం జరుగుతుంది? 1, ఆయన ఎందుకు ఆకర్షించాలంటే ఆయన ఆకర్షిస్తేనే మనకి పరలోక రాజ్యంలోనికి ప్రవేశం ఉంటుంది కాబట్టి ఆయన ఆకర్షించాలి. ఆయన ఆకర్షిస్తే ఏం జరుగుతుందంటే హోషేయ గ్రంథం 2:14 తీయండి. హోషేయ గ్రంథం 2:14. పిన్ని గారు మీకు సబ్జెక్ట్ ఎక్కిద్దాం, మరి ఫోన్ పట్టు కూర్చుండే. మీరు సబ్జెక్ట్ అడుగుతా నేను మిమ్మల్ని లాస్ట్లో. మీరు ఏదైనా పట్టు కూర్చున్నా కానీ అసలు మిమ్మల్ని అడుగుతా వాక్యం. హోషేయ గ్రంథం 2వ అధ్యాయం బండ సందులలో హోషేయ 2:14 అండి. ఈరోజు అందరికీ కనుమబ్బులు కలిగేసినట్టున్నారంటే ఎవరన్నా చదవమ్మా. అదేనమ్మా. పిమ్మట దానిని నేను ఆకర్షించి అరణ్యంలోనికి కొనిపోయి అక్కడ దానితో ప్రేమగా మాట్లాడుదును. అక్కడ ఉండి దాన్ని తోడుకుని వచ్చి దానికి ద్రాక్ష చెట్లు ఎత్తును. అకోరు శ్రమలు గల లోయను నిరీక్షణ ద్వారంగా చేసేదును. బాల్యమున ఐగుప్తు దేశములో నుండి అది వచ్చినప్పుడు నా మాట వినినట్లు చాలు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. దానిని ఆకర్షించి అంటే దేనిని చెప్పండి? అమ్మాయినా? మీకు ఎలా అనిపించిందా? దేవుడు చెప్తున్న మాట ఇది. దానిని అంటే దేన్ని? ఇజ్రాయేలు జనాంగాన్ని. చెప్పాను మీకు ఇంతకుముందు, చెప్పాను కదా, ఒక్కరుగా కొన్ని చోట్ల గుంపుగా ప్రకటించడం జరిగింది. దానిని ఆకర్షించి తిని అంటే ఇజ్రాయేలు జనాంగాన్ని నేను ఆకర్షిస్తాను. అరణ్యంలో నుంచి నేను వారిని తోడుకుని వస్తాను. శ్రమల్లో ఉన్నారు, నేను వాళ్ళకి విశ్రాంతిని ఇస్తానని ప్రభు చెప్తున్నాడు. దేవుడు మనల్ని ఆకర్షించడం ద్వారా మనకేం జరుగుతుందో తెలుసా? మన శ్రమలో విడుదల కలుగుద్ది. గట్టిగా చప్పట్లు కొట్టు ప్రభు నామమున మహిమపడదాం. అది దేవుడు మనల్ని ఆకర్షిస్తే శ్రమలు కలిగిన అకోరులోని నిరీక్షణ ద్వారంగా చేస్తానంటున్నాడు. ఈరోజు నీ మాటలు వింటున్న దేవుని ప్రియ సంఘమా, నీ ఇంట్లో శ్రమ ఉందా, కష్టం ఉందా, ఇరుకుందా, ఇబ్బంది ఉందా, వేదన ఉందా? ఇదిగో దేవుడు నేను ఆకర్షిస్తే ఆయన చేత ఆకర్షించబడిన నీవు నీ శ్రమలో నుంచి విడుదల పొందుతావు, నిరీక్షణ ద్వారంలోనికి వస్తావు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. సింపుల్, అంతే, అయిపోయింది. 2వ మాట. ఆకర్షించే ప్రియుడా, అందమైన దైవమా, పరిపూర్ణమైన వాడా,
ఆకర్షించే ప్రియుడా, అందమైన దైవమా, పరిపూర్ణమైన వాడా. ఆకర్షించే కాళ్ళు మొయ్యాలి. పరిపూర్ణమైన వాడా, ఆకర్షించే ప్రియుడా, అందమైన దైవమా, పరిపూర్ణమైన వాడా. యేసు పరిపూర్ణమైన వాడా. నీదు తలపై ఉన్న అభిషేకం అధికముగా సువాసన వీచుచున్నది. నీదు తలపై ఉన్న అభిషేకం అధికముగా సువాసన వీచుచున్నది. నీదు ప్రేమ చేతులు ప్రేమించే చేతులు, నీదు ప్రేమ చేతులు ప్రేమించే చేతులు, నీదు ప్రేమ చూపులే నాకు చాలు. నీదు ప్రేమ చూపులే నాకు చాలు. ఆకర్షించే ప్రియుడా, అందమైన దైవమా, పరిపూర్ణమైన వాడా. ఆకర్షించే ప్రియుడా, అందమైన దైవమా, పరిపూర్ణమైన వాడా. యేసు పరిపూర్ణమైన వాడా, యేసు పరిపూర్ణమైన వాడా. హల్లెలూయా. 4 మాటలు 2 మాటలు అయిపోయినాయి అప్పుడే. ఒకటి, ఆయన ఎందుకు ఆకర్షించాలంటే, మనం అంతఃపురంలోకి వెళ్ళాలంటే ఆయన ఆకర్షించాలి. ఆయన ఆకర్షిస్తే ఏం జరుగుతుందంటే, శ్రమల లోయలో అకోరు లోయలో ఉన్న మనకు నిరీక్షణ ద్వారం ఏర్పడుతుంది. అర్థమవుతుందా? శ్రమల్లో ఉన్న వాళ్ళకి విశ్రాంతి దొరుకుతుంది ఆయన ఆకర్షిస్తే. 3వ మాట రాసుకోండి. ఆయన చేత ఆకర్షింపబడిన వారు ఏం చేస్తారు? ఇప్పుడు మద్యానికి ఆకర్షించబడిన వాళ్ళు ఏం చేస్తారు? మత్తులై ఉంటారు. ఇష్టానుసారంగా రోడ్లు కొలిచేస్తారు, ఇష్టానుసారంగా బూతులు మాట్లాడేస్తారు. మద్యానికి వశమైనటువంటి వాళ్ళు చేసే పనది. మరి దేవుని ప్రేమకి ఆకర్షితులైనటువంటి వాళ్ళు దేవుని ఆత్మతో నింపబడి మద్యముతో కాక ఆత్మపూర్ణులై ఉంటారు. ఆత్మపూర్ణులై ఉండి ఏం చేస్తారు చెప్పమంటారా? అది ఇప్పుడు ప్రసంగం. మొదటి అధ్యాయం 4వ వచనం, పరమగీతం. మేము నీ యొద్దకు పరిగెత్తి వచ్చేదము. వాట్ నెక్స్ట్? తర్వాత ఏంటి? రాజు తన అంతఃపురంలోనికి నన్ను చేర్చుకొనెను. నిన్ను బట్టి మేము సంతోషించి ఉత్సహించదము. అదిగో ద్రాక్షారసము కన్నా నీ ప్రేమను ఎక్కువగా స్మరించదము. యథార్థమైన మనసుతో వారు నిన్ను, వారు అంటే సంఘం, వారు అంటే క్రీస్తు రక్తంతో కడగబడిన వారు. దయచేసి జాగ్రత్తగా వినాలి. ఆయన చేత ఆకర్షింపబడిన వారు ఏం చేస్తారంటే, ఈ 4వ వచనంలో మిగిలిన మాటలను బట్టి దేవుణ్ణి బట్టి సంతోషిస్తారు. పౌలు గారు చెప్పారు ఫిలిప్పీ 4:4, ఎల్లప్పుడూ ప్రభునందు, మరలా చెప్పుదును, ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడి. వెంకన్న గారు కూడా చక్కగా వాక్యానికి రిప్లై ఇచ్చారు. చాలా సంతోషంగా ఉంది. గట్టిగా చప్పట్లు కొట్టండి గట్టిగా. మీరు మాత్రం యవనస్తులు మాత్రం నోళ్ళు మూసుకుంటున్నారు. నాకు అర్థం కావట్లా. మరి బైబిల్ చదువుతారు లేదో నాకు తెలియదు, కానీ వెంకన్న గారు చక్కగా వాక్యం చెప్తే రిప్లై ఇచ్చేశారు, దాన్ని పూర్తి చేసేసారు. ఇప్పుడు యెహోషువ గ్రంథంలో 2వ అధ్యాయం 8 నుంచి 13 వచనాలు మీరు రాసుకోండి. యెహోషువ గ్రంథం 2వ అధ్యాయం 8 నుంచి 13 వచనాలు నేను చెప్పేస్తాను, ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను, టైం లేదు కాబట్టి. రాసుకున్నారా? యెహోషువ గ్రంథం 2వ అధ్యాయం 8 నుంచి 13 వచనాలు. ఇప్పుడు నా వెనకాల ఈ మాట చెప్పండి. నన్ను ఆకర్షించుము, మేము నీ యొద్దకు పరిగెత్తి వచ్చేద్దాం. ఈ మాటను మళ్ళీ వివరిస్తున్నాను చూడండి. ఇక్కడ దేవుని చేత ఆకర్షింపబడింది ఎవరో తెలుసా? రాహాబు. ఎలా చెప్పగలరండి మీరు? వేగుల వారికి చోటిచ్చింది, వేగుల వారిని అరక మీద దాచిపెట్టింది. శత్రువులు అటు వెళ్ళారు. ఇప్పుడు ఏం అరకేకి అంటది, అయ్యా జీవము కలిగిన దేవుడైన యెహోవా గురించిన సంగతులు మేము విన్నప్పుడు మా గుండెలు కరిగిపోయినాయి. అదే ఆకర్షణ అంటే. ఇప్పుడు అయస్కాంతం ఇక్కడ పెట్టాం, ఏదైనా ఇక్కడ పిన్నిస్ పెట్టాం, ఏమైతుంది? అయస్కాంతానికి పిన్నిస్ ఆకర్షించబడదు కదా. ఇప్పుడు దేవుని చేత ఆమె ఆకర్షించబడ్డానికి గల కారణం ఏంటంటే, దేవుని శక్తిని చెవులారా విందే. విన్నప్పుడు ఆమె గుండె ఏమైపోయిందంట? కరిగిపోయింది. అయ్యా అయ్యా అయ్యా, ఈ ప్రాంతాన్ని దేవుడు మీకు ఇచ్చేస్తాడు. నాకు తెలుసు, ఎన్నో ప్రాంతాలు మీరు జయించారు, ఎరుకో ప్రాంతాన్ని కూడా దేవుడు మీకు ఇచ్చేస్తాడు. ఈ ప్రాంతాన్ని మీరు పట్టుకునేటప్పుడు నన్ను, నా కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా.
దేవుని గురించిన మాటలు విని గుండె కరిగి ఆకర్షించబడిన వాళ్ళు ఎంతమంది చెప్పాలి? ఎంతమంది? ఎవరామే? రాహాబు రక్షించబడితే ఇశ్రాయేలీల స్వాస్థ్యంలోకి, ఇశ్రాయేలీల గుంపులోకి, ఇశ్రాయేలీల సైన్యంలోకి, ఇశ్రాయేలీల జనాంగంలోనికి రాహాబు ఒక్కదే వచ్చిందా? ఎవరొచ్చారు? కుటుంబం కొట్టాలి మరి గట్టిగా చెప్పట్లో. నన్ను ఆకర్షించుము, మేము నీ యొద్దకు. అమ్మ నన్ను ఆకర్షించుమని అడిగితే చాలా సరిపోదు, అక్కడ ఇచ్చేయండి, తర్వాత తీసుకుంటా. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. నన్ను ఆకర్షించుము అని అడిగితే సరిపోదు. ఆకర్షించబడిన రాహాబు ఆమె కుటుంబాన్ని ఇశ్రాయేలీల స్వాస్థ్యంలోనికి నడిపించింది. అయ్యా, ఈ కిటికీలో నుంచి నేను వస్తే నేను రక్షించబడతాను అన్నావు కదా, నా తల్లిని, నా తండ్రిని, నా రక్త సంబంధుని, నా బంధుమిత్రుల్ని అందరిని ఏం చేస్తాను? ఇదిగో ఈ ఎర్రని దారం గుండా, ఈ కిటికీ గుండా నేను దింపుతాను, నా కుటుంబ సభ్యులందరికీ మీరు ఉత్తరవాదులు అని అన్నారు. అంటే రక్షింపబడిన వాళ్ళ ఆతృత ఎలా ఉంటుందంటే, నేను రక్షించబడ్డాను, నేను పాపశాప నుంచి విడిపించబడ్డాను, నేను దేవుని రాజ్యానికి వెళ్తాను, నా తల్లిదండ్రులు నరకానికి వెళ్ళకూడదు, నా అన్నదమ్ములు నరకానికి వెళ్ళకూడదు అని దేవుని చేత ఆకర్షించబడిన దానవైతే, దేవుని చేత ఆకర్షింపబడిన వ్యక్తివైతే, పురుషుడివైతే నువ్వు నీ ఇంటి వారందరికీ క్రీస్తుని గురించిన వాక్యాన్ని చెప్పి వారందరిని సంఘానికి నడిపిస్తావు. మేము నీ యొద్దకు వచ్చేదము. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. చెరసాల నాయకుడికి పౌలు గారు వాక్యం చెప్పారు. ఆ వాక్యం విని రక్షింపబడ్డాడు. ఆ యొక్క చెరసాల నాయకుడు ఒక్కడే బాప్తిసం తీసుకున్నాడా? ఎవరు తీసుకున్నారు? తన ఇంటి వారందరూ బాప్తిసం తీసుకున్నారు. లూదియా దేవుని వాక్యం ఉంది, దేవుడు ఆమె హృదయాన్ని తెరిచాడు, ఆమె ఆకర్షించబడింది. లూదియా ఒక్క ఆమె రక్షించబడిందా? మరి లూదియా ఇంటి వారందరూ రక్షించబడ్డారు. గట్టిగా చప్పట్లు కొడుతూ దేనం మహిమపడతా. ఇప్పుడు నువ్వు సులమిత్తుగా ఉంటే ఒక్క ప్రశ్న నిన్ను వేసుకో. నువ్వు నిజంగా సులమిత్తుగా దేవుడు నిన్ను ఆకర్షిస్తే మరి నా బిడ్డల పరిస్థితి ఏంటని ఎప్పుడైనా ఆలోచించావా? మేము అంటే భర్త, భార్య, పిల్లలు, అత్త, మామ, వదిన, ఆడబడుసు, తోడుకోడలు, అక్క, చెల్లి, తమ్ముడు, అన్న, ఇరుగు పొరుగు. మేము అంటే ఇది, దీనికి అర్థం. నన్ను ఆకర్షించుము, మేము నీ యొద్దకు పరిగెత్తి వచ్చేద్దాం. మరి ఎంతకాలం చూసినా నువ్వు ఒక్కదానే వస్తున్నావు, మరి ఎవరు రావట్లా అంటే నువ్వు చెప్పట్లేదు వాళ్ళకి. దేవుని యొక్క ఆకర్షణ, దేవుని యొక్క ఆత్మశక్తి, దేవునిలో ఉన్న ఆనందం, దేవునిలో ఉన్న నిత్య జీవం సులమెత్తి ఇతరులకి చెప్పి అందరినీ తీసుకొస్తుంది. కానీ నువ్వు మాత్రం నీ ఇంటి వాళ్ళకే సువార్త ప్రకటించలేకపోతున్నావు. నువ్వు దేవుని చేత ఆకర్షింపబడిన వాళ్ళవైతే ఊరికనే ఉండవు. దేవుని ఆత్మ నీలో ఉన్నప్పుడు నువ్వు ఊరికనే ఉండలేవు, వాక్యం చెప్పకుండా ఉండలేవు, ప్రార్థన చేయకుండా ఉండలేవు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆయన చేత ఆకర్షింపబడిన వారు ఏం చేస్తారో తెలుసా? అనేక మందిని ప్రభు యొద్దకు నడిపిస్తారు. నేను ఒక మాట్లాడతాను, చెప్పండి. ఎండవేళ బావి దగ్గర సువార్త యేసు ప్రభులు వారు ఎంతమందికి చెప్పారు? చెప్పండి. ఎవరామే? సమరయ స్త్రీ. ఇప్పుడు సమరయ స్త్రీ ఆయన మాటల చేత ఏమైంది? నవ్వొద్దు, ఏమైంది? ఆకర్షించబడింది. ఇప్పుడు సమరయ స్త్రీ ఒక్క ఆమె వెళ్ళి ఎంతమందిని తీసుకొచ్చింది? మరి చెప్పట్లా? ఊళ్ళో ఒక్కళ్ళన్నా తీసుకొస్తాం మనం? ఊరూరు కాదు, ఊళ్ళో ఇంటోళ్ళందరినీ కాదు, ఇంట్లో ఒక్కళ్ళని తీసుకొస్తాం. మేము అత్తాకి ఆపస్వాకాలు పడిపోతున్నాం పాస్రా. ఫంక్షన్కి అయితే అందరు కలిసేదరా, ఇదిగో పిల్లలు రాకపోతే ఊరుకోమన్నారు వాళ్ళు, పిల్లల్ని కూడా రెడీ చేస్తాను ఏమనుకుంటున్నావో అని. పిల్లల్ని రెడీ చేస్తావు ఒక పక్క, ఎంత ఎండ అయినా, ఎంత నిన్న నువ్వు అసలు ఎక్కడికి వెళ్ళామో, జంక్షన్ వెళ్ళి వచ్చాము, ఏసు రక్తం వచ్చాము. ఇక్కడ దాకా ఒక రంగు ఉంది, ఇక్కడ దాకా ఒక రంగు ఉంది. మా ఆవిడకి పిలిచాను, ఏంటిది ఇంత నల్లగా అయిపోయింది, ఇక్కడ ఎంత తెల్లగా ఉందంటే, ఎండ సూర్యుడు మాడి మసిగేసాడు పట్టుకుని, అసలే మసిమోకం. ఈ ఎండ దెబ్బకి ఇంకా నలిపోయిపోయినాడు. నేనా తోమి చచ్చిపోయాను అనుకోండి. పడిపోయింది మిట్ట మధ్య ఎర్ర టెండలో 12:30 అయింది. ఇంటికి వచ్చేసరికి రజనక్కేమో చక్క కూర్చుని రా అంటుంది. ఏంటో వచ్చేదా? చచ్చిపోతాం, ఎక్కడ వెళ్ళాలి, ఇంట్లోకి వెళ్ళాలి ముందు. కూడు కుమ్ములు లేవు, ఏదో 4 గారెలు ఎడితే ఆమె తినేసి వచ్చేసాం. ఏసు రక్తం వేసాం, కడుపులో కాలుతుంది, పైన కాలుతుంది, ఏమేమో ఏసు రక్తం వేసాం. అక్కడ ఇప్పుడు మాట్లాడే స్కోప్ లేదు, కానీ తర్వాత మాట్లాడుకుందాం. కానీ సాంబార్ కోసం వెళ్తానే అని సాంబార్ ఎండవేళ ఇదిగో యేసుక్రీస్తు ప్రభులు వారు సువార్త ప్రకటించి సమరయ స్త్రీని ఒక్కామని ఆకర్షిస్తే, ఒక్కామె వెళ్ళి మేము నీ యొద్దకు వచ్చేదమని ఆ మాటకు తగ్గట్టుగా
తమ ఊరి వాళ్ళందరితో యేసయ్య దగ్గరికి తీసుకొచ్చేసింది. నేను చేసినవన్నీ నాతో చెప్పినవాడు ఈయన క్రీస్తు కాడా, క్రీస్తుని గురించి ప్రకటించింది. అప్పుడు ఆ ప్రజలందరూ అంటున్నారు, యేసయ్య పాదాల దగ్గర కూర్చుని 2-3 దినాలు వాక్యం విన్నారు. అప్పుడు ఆ ప్రజలందరూ అంటున్నారు, ఇప్పుడు దాకా ఈవిడ చెప్పిన దాన్ని బట్టి మేము విన్నాం, కానీ ఇక నుంచి నువ్వు చెప్పిన మాటలను బట్టి నిన్ను చూసి నువ్వు నిజంగా లోకరక్షకుడు అని మేము నమ్ముతున్నాం అన్నారు. గట్టిగా చెప్పాలి కొడుతాం. ప్రభు నామన మహింపడతా. నన్ను ఆకర్షించు, మేము నీ యొద్దకు వస్తాం. నన్ను ఆకర్షించు. ఇదిగో సమరీ స్త్రీని ఆకర్షించాడు దేవుడు, ఊరు వచ్చేసారు. లూదియాను ఆకర్షించాడు దేవుడు, ఇంటి వారందరూ వచ్చేసారు. నిన్ను నిజంగా దేవుడు ఆకర్షిస్తే నీ ఇంటి వారి కోసం, నీ ప్రాంత ప్రజల కోసం కన్నీరు కాచి ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తావు, నా ప్రాంతం రక్షించబడాలి ప్రభు అని. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. యేసన్న గారు ఒక్కరు రక్షించబడ్డారు. యేసన్న గారు ఒక్కరు దేవుని చేత ఆకర్షించబడ్డాడు. ఈ రోజున యేసన్న గారి ద్వారా ఏర్పాటు చేయబడిన హోసన్న మినిస్ట్రీ శాఖోపశాఖలుగా మన ఆంధ్ర, తెలంగాణ అనేక రాష్ట్రాలు ఏమంటే వ్యాపించింది. ఒక్క యేసన్న గారు అనేక మందిని ప్రభు ఎద్దుకు నడిపించాడు. గట్టిగా చప్పట్లు కొడుతూ ఆయన ఆయన పాడాడు పాట. ఆయన ఆకర్షించడం వల్ల కొన్ని సందర్భాలు శ్రమలు కూడా వాటిల్లుతాయి. శ్రమ నుంచి విడుదల కాదు, కొన్నిసార్లు ఆయన బట్టి శ్రమలు కూడా పొందాల్సి వస్తుంది. ఆయన అంటాడు, యేసయ్య ద్వారా ఆకర్షించబడిన యేసయ్య గారు, యేసయ్య నిన్ను వెన్నంటగానే నా శ్రమలుగా, యేసయ్య నిన్ను వెన్నంటగానే నీవు నాకిచ్చే మహిమ ఎదుట ఇవే ఎన్న తగినవి కావే. సుగుణాల సంపన్నుడా, హల్లెలూయా. ఆయన చేత ఆకర్షింపబడిన వారు ఎవరో చెప్పడానికి ఒక మాట చెప్పి 4 మాటలకు వెళ్ళిపోతాను. శిష్యులు, యేసుక్రీస్తు ప్రభుల వారిని వెంబడించిన 12 మంది శిష్యులు యేసయ్య చేత ఏమయ్యారు? ఆకర్షించబడిన వారిని రాజ్యాధికారులు పిలిచి యేసునామాన్ని బట్టి బోధించొద్దని కొట్టి గాయపరిచి బయటికి పంపేశారు. వాళ్ళు యేసయ్య నామాన్ని బోధించడం మానేశారా? కొట్టి బయటికి పంపించిన తర్వాత మరీ ఎక్కువగా ప్రతిదినం, అంతకుముందు అయితే వారానికి ఒకసారి, కొట్టిన తర్వాత ప్రతిదినం, అంతకుముందు మరి కొట్టిన తర్వాత ఏంటి దానిలో పరమార్థం? యేసయ్య వాళ్ళని ఆకర్షించాడో. డబ్బు కాదు, ఉద్యోగం కాదు, వ్యాపారం కాదు, ఇది యేసయ్య మమ్మల్ని ఆకర్షించాడు. మీరు కొట్టుకొని తిట్టుకొని చంపేసుకొని తల తీసేయండి, మేము బ్రతికినంత వరకు కూడా, మా ఊపిరినంత వరకు కూడా ఆయన్నే ప్రేమిస్తాం. ఆయన చేత ఆకర్షింపబడిన వారు ఆయన్ని బట్టి సంతోషిస్తారు, ఆయన్ని మాత్రమే ప్రేమిస్తారు. లోకంలో ప్రాణాన్ని సహా లెక్క చేయరు. ఎందుకమ్మా మందిరానికి రాలేదు అంటే ఏం చెప్తావు నువ్వు? ప్రాణం బాగాలేదు అంటే, ప్రాణం బాగాలేదా? ఎట్లా ఉంటుంది? ప్రాణాలు సైతం అర్పించేశారు అక్కడ. ప్రాణాలు సైతం కొరట దెబ్బలతో కొడుతుంటే, పిడుగుతులు గుద్దుతుంటే, చిత్రహింసలు చేస్తుంటే, రంపాలతో కోస్తుంటే, కత్తులతో నరుకుతుంటే, యేసయ్యా నువ్వు నాకు చాలు అన్నారు. గట్టిగా చప్పట్లు కొడుతుంది అని మనం ఏం పొరుతాం. యేసయ్యా నా ఊపిరి ఉన్నంత వరకు, నీ రాకడ వచ్చేంత వరకు, నీ రాకడ వచ్చేంత వరకు, యేసయ్యా యేసయ్యా నిన్ను విడిచి బ్రతుకలేనయ్యా. యేసయ్యా యేసయ్యా నిన్ను విడిచి ఉండలేనయ్యా. నీ కోసమే జీవిస్తాను, నీ బాటలో పయనిస్తాను. పాడదాం. నీ కోసమే జీవిస్తాను, నీ బాటలో పయనిస్తాను. నా ఊపిరి ఉన్నంత వరకు, నీ రాకడ వచ్చేంత వరకు, నా ఊపిరి, నీ రాకడ వచ్చేంత వరకు. హల్లెలూయా.
ఆ విధంగా ప్రాణాలు అర్పించారండి. దేవుని చేత ఆకర్షించబడిన వారు తన కుటుంబాన్ని నడిపిస్తారు దేవుని దగ్గరికి. దేవుని చేత ఆకర్షించబడిన వారు ప్రాంత ప్రజలందరినీ నడిపిస్తారు. దేవుని కోసం ఆకర్షించబడిన వారు, దేవుని చేత ఆకర్షించబడిన వారు శ్రమలను సహితం లెక్క చేయరు. ఆయన ఇచ్చే మహిమ ఎదుట ఇవి ఎన్న తగిన కావే అనుకుంటారు. యేసయ్య చేత ఆకర్షించబడిన వారు శ్రమల పాలైన శ్రమలు ఆనందిస్తారు. అన్ని ఉంటేనే కాదు, అన్ని పోయినా, యోబు అన్ని పోయినా ఏం చేశాడు? దేవుని విడిచిపెట్టాడా? విడిచిపెట్టలా. ఉంటే వస్తాం, లేకపోతే రాము ఈరోజు. జాబ్ ఉంటే వస్తాం, లేకపోతే రాము ఈరోజు. అనుకున్నది జరిగితే వస్తాం, లేకపోతే రాము ఈరోజు. కాబట్టి దేవుని చేత ఆకర్షింపబడిన వ్యక్తివేనా నువ్వు? సులమితి స్థాయికి వచ్చిన వాడివేనా నువ్వు? కృపామినిస్ట్రీ సంఘం అని చెప్పుకుంటే సరిపోదు, సులమితి స్థాయికి రావాలి. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. లోక ఆకర్షణకు గురైతే కలిగే నష్టాలు ఏంటి? ఆయన ఆకర్షించకపోతే మరేం ఆకర్షిస్తుంది? ఇప్పుడు వెలుగుకి వ్యతిరేకం ఏంటి? అయితే వెలుగు ఆకర్షించాలి. వెలుగు ఆకర్షించకపోతే ఏం ఆకర్షిస్తుంది? చీకటి. మరి చీకటికి ఆకర్షించబడిన వాళ్ళు కొందరు ఉన్నారు. అన్నీ చెప్పను కానీ ఒక మాట రాసుకోండి. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 10వ వచనంలో అక్కడేముంటుందంటే, దేమ ఇహలోకాన్ని స్నేహించి పౌలును విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. దేమ అనే ఒక వ్యక్తి ఉంటాడు. నా వెనకాల చెప్పండి, దేమ ఈ లోకమును స్నేహించి. అంటే దేవుడు నిన్ను ఆకర్షించకపోతే ఏం ఆకర్షిస్తుంది? ఇప్పుడు మనందరం ఎక్కడి నుంచి వచ్చాం? మనందరం ఎక్కడి నుంచి చేయబడ్డాం? చెప్పండి, ఎక్కడి నుంచి చేయబడ్డాం? మట్టి నుంచి చేయబడ్డాం. జాగ్రత్తగా వినండి, మట్టి నుంచి చేయబడ్డాం. ఇది ఒక అయస్కాంతం, ఇది ఒక మైగ్రేన్. దీని ఏమంటారు? మైక్రో. ఓకే, ఈ అయస్కాంతానికి ఇప్పుడు ఈ మైక్ ఏమవుతుంది? ఈ అయస్కాంతం అంటే నువ్వే. ఆకర్షణ ఉంటుంది. ఈ ఇనుము అంటే ఏంటో తెలుసా? అమ్మాయి, డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? భూమిలో నుంచి. అమ్మాయి ఎక్కడి నుంచి వచ్చింది? భూమిలో నుంచి. తిండి ఎక్కడి నుంచి వచ్చింది? భూమిలో నుంచి. భూమిలో నుంచి వచ్చిన మనము, మన శరీరం భూమిలో నుంచి వచ్చే ప్రతిదాన్ని అట్రాక్షన్ చేస్తుంది, ఆకర్షిస్తుంది. నాకు తిండి మీద లాగట్లేదు, నాకు అమ్మాయి మీద లాగట్లేదు, నాకు డబ్బు మీద లాగట్లేదు అంటే నువ్వు అబద్ధికుడివి. లాగదా మనసు? సూపు లాగదా? అందమైన అమ్మాయి వెళ్దా సూపు? ఏనా 100 రూపాయలు పడిపోయినాయి, లాగదా? చెయ్యి లాగదా? చూడండి, ఆకర్షణ వికర్షణ అనే సబ్జెక్ట్ మనం చదువుకున్న చరిత్రలో ఉంది కదా. ఆకర్షణకు గురవుతాం మనం, ఖచ్చితంగా ఆకర్షణకు గురవుతాం. మరి ఇది అసాధ్యం కదండి. అయస్కాంతానికి పిన్నిసి పెడితే ఇది అతుక్కుంటుంది, మరి అతుక్కోకూడదు, ఆకర్షణ ఉండకూడదు, నీకు లోకాశలు ఉండకూడదు అంటే ఎలా కుదురుతుంది? లోకాశలు వస్తాయి లోకంలో ఉన్నంత వరకు. శరీరం మట్టిలోంచి వచ్చింది, మట్టిలోంచి వచ్చే ప్రతిదాన్ని ఆకర్షిస్తుంది, అది సహజం. అయస్కాంతానికి ఉన్నటువంటి సహజ సిద్ధమైన స్వభావం ఏంటంటే ఆకర్షించే గుణం ఉంది. చెప్పండి, ఆకర్షించే. నీ శరీరం, నా శరీరం కూడా లోక సంబంధమైన వాటిని ఆకర్షిస్తుంది. నీకు నాకు అసాధ్యమే, కానీ యెహోవాకు అసాధ్యమైనది ఏమీ లేదు. గట్టిగా చెప్పలు కొట్టు ప్రభునామన మహిమ. అందుకనే కదా పౌలు గారు చెప్పారు, ప్రేమయు ఇంద్రియ నిగ్రహము కలిగిన ఆత్మశక్తిని పరిశుద్ధాత్ముడు నీలో ఉంటే వాటిని నిగ్రహపరుచుకుంటావు, యేసయ్య చేత ఆకర్షించబడతావు. ఇటు చూడండి, చూడండి, పరిశుద్ధాత్ముడు నీలో ఉంటే నిన్ను అట్రాక్ట్ చేస్తున్న అమ్మాయిని, డబ్బుని, తిండిని వికర్షిస్తావు. ఏం చేస్తావు? వికర్షిస్తావు. యేసయ్య ఆకర్షణ కోరుకుంటావు. ఆయన నీలో లేకపోతే, ఎవరైనా పరిశుద్ధాత్ముడు నీలో లేకపోతే ఇదిగో ఆ ఆకర్షణకు నువ్వు గురైపోతావు. బిలాము డబ్బుకి గురైపోయాడు, గెహజీ వస్త్రాలకి, వెండికి గురైపోయాడు. పరిశుద్ధ గ్రంథంలో ఇలా తిండికి ఇజ్రాయేలు మాంసాపేక్షకు చోటిచ్చారంట, చచ్చిపోయారంట. పరిశుద్ధ గ్రంథంలో చూడండి, హవ్వ తిండికి చోటిచ్చింది, ఆ యొక్క తినొద్దన్న పండు తినేసింది, దేవుని ఆత్మను కోల్పోయింది. ఏషియా ఒక్క పూట కోసం జ్యేష్ఠత్వపు హక్కును కోల్పోయాడు. ఆకర్షించింది, ఎర్రగా తలతల్లాడిపో చిక్కుడే కూర ఎర్రగా ఉందంట, ఆకర్షించిన ఆ చిక్కుడే గల కూర తన దీవెనను కోల్పోయేలా చేసింది. తిండి పోతుతనం నీ దీవెన కోల్పోయేలా చేస్తుంది. స్త్రీ నీకు జీవితం లేకుండా చేస్తుంది, నెమ్మది లేకుండా చేస్తుంది, ప్రశాంతత లేకుండా చేస్తుంది. ఈరోజు నిన్ను ఆకర్షిస్తున్నది స్త్రీయా, డబ్బా, తిండా, నాకు తెలీదు. వాటిని నువ్వు వికర్షించాలంటే, యేసయ్య నిన్ను ఆకర్షించాలంటే పరిశుద్ధాత్ముడు నీలో ఉండాలి. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. లోకాశలకు నీవు లొంగి లోనకు మోలుతూ కృంగి, లోకాశలకు నీవు లొంగి లోనకు మోలుతూ కృంగి, ఎదలోన ఎండి నశించి
ఎదలోన ఎండి నశించి ఏమియు లేక కృషించి, ఏమియు లేక కృషించి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. పల్లవిది ఉంది గుర్తురాట్లా. ఈ వచనంలో ఉన్న అర్థం ఏంటంటే, లోకాశలకు నీవు లొంగి లోలోన కుములుతూ కృంగి ఎదలోన ఎండి నశించి ఏమీ లేక కృషించి. లోకాశలకు నువ్వు లొంగటం వలన నీ హృదయంలో కృంగిపోతావు. నీ హృదయంలో కృంగిపోయావంటే నీకున్న వాటన్నిటిని కోల్పోతావు, కృంగిపోతావు, సమస్తం పోగొట్టుకుంటావు. లోకాశలకు లొంగొద్దు, ఆకర్షించొద్దు, వికర్షించడం అనేది ప్రారంభించండి. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఇప్పుడు నేను పాడే పాటకి అయ్యా డ్రమ్మొద్దు, కంజిరొద్దు, చప్పట్లొద్దు, వినండి చాలు. ఆకర్షించే లోకం ఆశల నాశన కూపం, ఆకర్షించే లోకం ఆశల నాశన కూపం, లోకాశలను జయించుచు సాగిన చేరదవు పరలోకం, లోకాశలను జయించుచు సాగిన చేరదవు పరలోకం. యువజనమా యేసులో బలపడుమా, యేసుకే పరుగెడుమా, సజీవుడేసుని రక్తములో కడుగబడిన జనమా, సమాధి గెలిచిన దేవునిచే నాటబడిన వనమా. ఎవరు మనం? సజీవుడేసుని రక్తంలో కడగబడిన వనం మనము, సమాధి గెలిచిన యేసయ్య చేత నాటబడిన వనము. మనమేం చేయాలంటే పరలోకం చేరాలంటే ఈ లోకాశల్ని జయించాలి. అయ్యా నన్ను ఆకర్షించు, ఈ లోకం కాదు నన్ను ఆకర్షించాల్సింది, నువ్వు నన్ను ఆకర్షించు, మేము నీ యొద్దకు వచ్చేదము, నిన్ను బట్టి సంతోషిస్తాం, నిన్ను బట్టి హర్షిస్తాం, ద్రాక్షారసం కన్నా ఎక్కువగా నీ నామని మేము స్మరిస్తాం. ఈ లోకంలో చాలా మంది ద్రాక్షరస మధ్యములలో సుఖం ఉందనుకుంటున్నారు. సంసోను దిలీలా వశమైపోయాడు. దిలీలా ఆకర్షించింది సంసోన్ని, తన బలమంతా కోల్పోయేలా చేసింది. పొతిఫరు భార్య చేత చూడండి ఆకర్షించబడలేదు, కానీ యోసేపు తప్పించుకున్నాడు, ప్రైమ్ మినిస్టర్ అయ్యాడు. నువ్వు లొంగిపోయి సంసోన్లా పతనం అయిపోతావా, తప్పించుకుని యోసేపులాగా ఫలిస్తావా? చెప్పండి. ఒకళ్ళు చెప్పట్లా, మళ్ళీ అడగనా? దిలీలాకి లొంగిపోయిన సంసోనులాగా నువ్వు కూడా లోకాశలకు లొంగిపోయి సమస్తం పోగొట్టుకుని దేవుని ఆత్మను కోల్పోయి శరీరంలో బలహీనమైపోయి కళ్ళు పొడిచివేయబడి సమస్తాన్ని కోల్పోయిన సంసోనులాగా ఉంటావా? పొతిఫరు భార్య ఎంత ఆకర్షించినా, ఎంత టెంప్ట్ చేసినా, నేను చెప్పకూడదు, ఎంత ఆకర్షించిన దినదిన లాలన మాటల చేత ప్రయత్నించినా, అదిగో పొతిఫరు భార్యకి లొంగకుండా తప్పించుకుని పారిపోయి ప్రైమ్ మినిస్టర్ అయ్యాడు. యోసేపులాగా నువ్వు ఉంటావా? యోసేపులాగా ఉండటానికి ప్రయత్నించండి, దయచేసి ప్రయత్నించండి. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. లోకము నన్ను ఆకర్షించగా, తనమో నా చుట్టూ చేరగా, ఓటమి నా బ్రతుకును హేళన చేయగా, నీ కృపతో నన్ను, లోకము నన్ను ఆకర్షింపగా, అల్లరితనము నా చుట్టూ చేరగా, ఓటమి నా బ్రతుకును హేళన చేయగా, నీ కృపతో నన్ను బలపరచితివే, ఇంతగా నన్ను హెచ్చించుటకు ఏ పాటి వాడను యేసయ్యా, ఇంతగా నన్ను హెచ్చించుటకు ఏ పాటి వాడను, నీ కృపకు ఎల్లప్పుడు కృతజ్ఞుడను, నీ కృపకు ఎల్లప్పుడు కృతజ్ఞుడను, కృపయే నేనేమై ఉన్నాను నీ కృపయే. పాడదాం. కృపయే నే బ్రతికి ఉన్నానంటే కృపయే, అర్హత లేకున్నా ప్రేమించావు, ఇది కేవలం నీ కృపయే.
యోగ్యత లేకున్నా హెచ్చించావు, ఇది కేవలం నీ కృపయే. న్యాయాధిపతుల గ్రంథం 11:3 చదువుకుని ముగించేద్దాం. ఇప్పుడు నేను పాడిన పాట ఎవరిని బట్టో తెలుసా మీకు? పాడుకుంటున్నాం తప్ప అర్థం తెలియదు మనకు. న్యాయాధిపతులు 11:3. న్యాయాధిపతులు 11:3. యెఫ్తా తన సహోదరుల యొద్ద నుండి పారిపోయి టోబు దేశమున నివసింపగా అల్లరి జనము యెఫ్తా యొద్దకు వచ్చి అతనితో కూడా సంచరించుచుండెను. ఇప్పుడు నా వైపు చూడండి. ఎవరు యెఫ్తా? ఎదురుమని మోజేసు గారు సభల్లో చెప్పారు అద్భుతమైన వర్తమానం. యెఫ్తా వేశ్య యొక్క కుమారుడు. యెఫ్తా పెరిగి పెద్దవాడయ్యాడు. ఇప్పుడు నిజం తెలిసింది తన అన్నలకు. యెఫ్తా భార్య కొడుకులకి తెలిసింది వాడు యెఫ్తా వేశ్యకు పుట్టినవాడని. అప్పుడు తరిమేశారు. పారిపోయాడు అన్నల దగ్గర నుంచి. తరమబడిన స్థితిలో ఉన్నాడు, హేళన చేయబడిన స్థితిలో ఉన్నాడు, ఒంటరైన స్థితిలో ఉన్నాడు. తోడబుట్టిన వారే, తండ్రి సంతానమే యెఫ్తాని పారద్రోలేశారు. యెఫ్తా ఒంటరి అయిపోయాడు, తండ్రి ఇంటి నుంచి దూరం అయిపోయాడు, అన్నల దగ్గర నుంచి పారిపోయాడు, ఒంటరి అయిపోయాడు. ఇప్పుడు గమనించాలి, తండ్రి ఇంటిని విడిచి వెళ్ళిపోయాడు ఒక వ్యక్తి, యవనస్తుడు, తప్పిపోయిన కుమారుడు. తప్పిపోయిన కుమారుణ్ణి లోకం ఏం చేసింది చెప్పండి? లోకం ఏం చేసింది? తన తండ్రి దగ్గర తీసుకుని వెళ్ళిన ధనమంతా ఎవరు వశం చేశాడు? వేశ్యల పాలు చేశాడు. తాగి తన్ననాలాడాడు, మొత్తం పోగొట్టుకున్నాడు. నేను ఎందుకు నీ 2 మాటలు చెప్తున్నానంటే గమనించండి. తండ్రి ఇంటి నుంచి పారిపోయిన తప్పిపోయిన కుమారుడైనా కావచ్చు, తన అన్నల చేత తరమబడిన యెఫ్తా అయినా కావచ్చు, ఒంటరైనప్పుడు ఒంటరి వాళ్ళ దగ్గరికి సాతాను చేరతాడు. ఒంటరైన వాళ్ళని లోకం అట్రాక్షన్ చేస్తుంది. ఒంటరిగా తల్లిదండ్రులు భయం లేదు, భర్త పిల్లలు భార్య బాధ్యత లేదు, అలాంటి ఒంటరిగా ఉంటున్న వాళ్ళని లోకం ఆకర్షిస్తుంది. లోకం ఆకర్షించినప్పుడు త్రాగుబోతులు అయిపోతారు, వ్యభిచారులు అయిపోతారు, తిరుగుబోతులు అయిపోతారు. ఇప్పుడు యెఫ్తా ఒంటరోడు అయిపోయాడు. ఇప్పుడు యెఫ్తా దగ్గరికి ఎవరు చేరారంట? అల్లరి జనం చేరిందంట. వాళ్ళందరూ ప్రేరేపిస్తున్నారు, వాళ్ళందరూ ప్రోత్సహిస్తున్నారు. రా మాతో పాటు సుఖించు, రా మాతో పాటు తిను, రా మాతో పాటు ఎంజాయ్ చేయి అని సంచరిస్తున్నప్పటికీ కూడా యెఫ్తా వాళ్ళతో కలిసిన వాడు కాదు. అల్లరి జనముతో చేరినవాడు. లోకము నన్ను ఆకర్షించగా అల్లరితనము ఎవరి చుట్టూ చేరింది? చదివిచ్చాక చెప్పరంటే మరి చెప్పరే చూస్తున్నారంటే ఎవరి చుట్టూ చేరింది ఇప్పుడు అల్లరి జనం? యెఫ్తా చుట్టూ. యెఫ్తా చుట్టూ అల్లరి జనం. ఓటమి నా బ్రతుకును. ఏంటి ఎవరిని చేసింది హేళన? నువ్వు వేషకు పుట్టావురా, నా తల్లికి పుట్టలేదు, నువ్వు నా తండ్రికి పుట్టినంత మాత్రాన నువ్వు మా ఇంటోడు కాదు, మా ఇంటి పేరటోడు కాదు, పో, మా దగ్గర మీకు స్వాస్థ్యం లేదు, చిల్లి కావకూడదు, పో. హేళన చేసింది యెఫ్తా జీవితంలో. తన అన్నదమ్ములే హేళన చేశాడు. ఓటమి నా బ్రతుకును హేళన చేయగా నీ కృపతో నన్ను బలపరచితి. ఒంటరి అయినటువంటి ఆ స్థితిలో దేవుని వైపు చూశాడు, దేవుని మందిరానికి వెళ్ళాడు, దేవుని చేత ఆకర్షించబడ్డాడు. కాబట్టి వారిలో ఒంటరి అయిన వాడు 1000 మంది అగును. ఎన్నికలైన వాడు బలమైన అయినోళ్ళు తన్ని తరిమేశారు, కానీ ఊరు పేరు తెలియని వాళ్ళు పిలిచి పిల్లనిచ్చారు, కూతురు పుట్టింది. తర్వాత చెప్పారు కదా దైవజనులు, ఎవరైతే తరిమేశారో ఆ ప్రాంతం మీదకి శత్రువులు వచ్చి పడ్డారు. ఇప్పుడు ఆ ప్రాంతంలోని అధికారులు వచ్చి యెఫ్తా దగ్గరికి వచ్చి బతిమాలుకున్నారు. యెఫ్తా, నీకు అన్యాయం చేశాం కాబట్టి ఇదిగోరో మా జీవితాలలో తగలడ్డాయి, ఇప్పుడు నువ్వు రావాలి మా దగ్గరికి, నిన్ను అధికారిని చేస్తాం. ఏమంటున్నారు? ఒకప్పుడు నువ్వెవడో మావాడు కాదన్నారు, మా ఇంటి పేరు కాదన్నారు, మా కులం కాదన్నారు, మా గోత్రం కాదన్నారు. ఇప్పుడు కష్టం వచ్చేసరికి ఎవరు గుర్తొచ్చారు? యెఫ్తా. యెఫ్తా దగ్గరికి ఇదిగో ఎవరైతే యెఫ్తాకి న్యాయం చేయలేదో, తన్ని తరిమేశారో వాళ్ళందరూ వచ్చి యెఫ్తాను వచ్చి బతిమాలుకుంటున్నారు. నువ్వు వచ్చి అంటే ఇదిగో నువ్వు సింహాసనం మీద నేను ఎక్కిస్తాం, నువ్వేం చెప్తే మేము చేస్తాం, నీ ముందు మేము చేతులు కట్టుకుంటాం. ఇది హెచ్చించడం కాదు, ఇది హెచ్చించడం కాదా, ఇది గణపరచడం కాదా? లోకం ఆకర్షిస్తే ఏమైపోయేవాడో తెలియదు. యెఫ్తా గురించిన చరిత్ర బైబిల్లోకి ఎక్కేది కాదు. లోకానికి ఆకర్షితుడు కాలేదు కాబట్టి, దేవునికి ఆకర్షితుడు అయ్యాడు కాబట్టి, లోకాశలకు లొంగలేదు కాబట్టి యెఫ్తాని న్యాయాధిపతిగా చేశాడు దేవుడు. గట్టిగా చప్పట్లు కొడుతూ దేనమ్మను మహింపరుద్దాం. గట్టి కొట్టండి అమ్మా. ఈరోజు లోకం నిన్ను ఆకర్షిస్తుందా? లోకంలో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ, జీవోపడంబం, ఇవి తండ్రి వలన పుట్టినవి కావు. ఎవడైనా వీటిని ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. ఎన్నో ఉదాహరణలు ఇచ్చాను మీకు. 4 మాటలు చెప్పండి మళ్ళీ ఒకసారి. మొదటి మాట, ఆయన ఎందుకు ఆకర్షించాలంటే, మనం అంతఃపురంలోనికి వెళ్ళాలంటే మనం ఆకర్షించబడాల్సిందే. 2, ఆయన ఆకర్షిస్తే ఏం జరుగుతుంది?
శ్రమలో ఉన్న నీకు నిరీక్షణ, విశ్రాంతి, ప్రశాంతత, నెమ్మది కలుగుతుంది. ఆయన చేత ఆకర్షించబడిన వారు ఏం చేస్తారు? అనేక మందిని ఆయన యొద్దకు నడిపిస్తారు, ఆయనను బట్టే సంతోషిస్తారు, వేరొక దాన్ని బట్టి కాదు. ఇంకా ప్రభువుని ఎరిగిన తర్వాత, ప్రభు నామాన్ని గుర్తించిన తర్వాత ప్రభు కోసమే బ్రతుకుతారు, ప్రభు కోసమే జీవిస్తారు, ప్రభు కోసం ఏమైనా చేస్తారు, కానీ ఈ లోకానికి ఆకర్షితులు కారు. ఒకవేళ ఈ మాటలు వింటున్న నీవు లోకానికి ఆకర్షితులు అవుతున్నావంటే దేవుని యొద్ద నుంచి నువ్వు దేమా, పౌలుని విడిచిపెట్టేసి వెళ్ళిపోయాడు, పరిశుద్ధతను విడిచిపెట్టేసి వెళ్ళిపోయాడు, దేమా ఈ లోకాన్ని స్నేహించి వెళ్ళిపోయాడు. ఈ లోక స్నేహము దేవునితో వైరం. తలలు వంచని ప్రార్థన చేసుకుందాం. నన్ను ఆకర్షించుము, మేము నీ యొద్దకు పరిగెత్తుకుని వచ్చేదము. నన్ను ఆకర్షించుము. చిన్న ప్రార్థన చేసి ముగిస్తాను, తదుపరి బలలోనికి మనం వెళ్దాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఇంతవరకు పరమగీతం మొదటి అధ్యాయం 4వ వచనంలో నుంచి మీరు మాతో మాట్లాడారు. నన్ను ఆకర్షించుము, మేము నీ యొద్దకు పరిగెత్తి వచ్చేదము. నీ అంతా ఆయన నన్ను తన అంతఃపురంలోనికి చేర్చుకొనును. ఆకర్షించబడిన తర్వాత జరిగే ప్రాసెస్ ఏంటంటే అంతఃపురంలో చేర్చబడ్డం. అంతఃపురంలో చేర్చబడిన తర్వాత జరిగే ప్రాసెస్ ఏంటంటే ఆయనను బట్టి సంతోషించడం. అమ్మా, మరి నువ్వు ఇంకా లోకము చేత ఆకర్షింపబడుతున్న స్థితిలోనే ఉన్నావా? దేవుని చేత ఏమైనా ఆకర్షించబడే స్థాయిలోకి నువ్వు వస్తావా? ఇకనైనా దేవుని చేత నువ్వు ఆకర్షించబడాలంటే అడుగు. సులమితి అడుగుతుంది, నన్ను ఆకర్షించు ప్రభువా అని అడుగుతుంది. నాకు ఇల్లు ఇవ్వయ్యా, నాకు జాబ్ ఇవ్వయ్యా, నాకు రోగం తీసేయ్యా అని అడగట్లా, నన్ను ఆకర్షించు అని అడుగుతుంది. నువ్వు అడగగలవా? ఇదిగో ఆయన నిన్ను ఆకర్షించాలంటే నీలో ఉండాల్సిందేంటో తెలుసా? పరిశుద్ధాత్ముడు. అడుగు. ఇదిగో ఆయనను, పరిశుద్ధాత్ముని అడుగు అని మరి అంత నిశ్చయముగా మీకు అనుగ్రహించును. ఏం అడగాలి ఇప్పుడు నువ్వు? మోకరించగలిగిన వారు మోకరించండి దయచేసి. మోకరించగలిగిన వారు వెంటనే మోకాళ్ళు వేయండమ్మా. మోకాళ్ళ నొప్పులు ఉన్నవారు పెద్దవాళ్ళు దయచేసి కూర్చోండి, అలాగే తలలు వంచండి, సరిపోతుంది. ప్రార్థన చేయండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, సిద్ధపరచి నీ కృప చేత నడిపించబడిన వర్తమానం బట్టి స్తోత్ర. పరమగీతం మొదటి అధ్యాయం 4వ వచనంలో నుంచి, ఆకర్షణ అనే మాటలో నుంచి మీరు అందరితో మీరు మాట్లాడారు. నిజమే, లోకము చేత ఆకర్షించబడిన వాళ్ళు ఎవరు? దేవుని చేత ఆకర్షించబడిన వాళ్ళు ఎవరు? దేవుని చేత ఆకర్షించబడాలి, దేవుని సన్నిధిని నేను అనుభవించాలి, దేవుని కోసం బతకాలని అడిగిన వాళ్ళు ఎవరు? దావీదు అడిగాడు, నీ సన్నిధిలో నీ ప్రసన్నతను చూసే భాగ్యం అని. మోషే అడిగాడు, నిన్ను గురించి ఎంత గొప్ప భాగ్యం అని. ప్రభు, ఈరోజు మేము ఏమడుగుతున్నాం? నిత్యము స్వార్థపూరితమైన మనవలే మేము చెప్తున్నాం, కానీ ప్రశ్నలే మా జీవితంలో ఉన్నాయి, కానీ నిన్ను గురించిన ఆసక్తి మాలో లేదు ప్రభువా. ఈరోజు ఈ వచనం బట్టైనా మా జీవితంలో, మా ఆత్మీయ జీవితంలో మా ఆధ్యాత్మికమైన పరిపక్వతను మార్చుకోవడానికి సహాయం చేయండి ప్రభువా. ఈరోజు ఒక్క వచనంలో నుంచి మీరు మాతో మాట్లాడారు. లోకం ఆకర్షిస్తే వచ్చే నష్టం ఏంటో, అయ్యా నీవు ఆకర్షిస్తే వచ్చే ప్రయోజనాలు ఏంటో అతి స్పష్టంగా మీరు మాట్లాడారు. నా ఆత్మ బిడ్డలు ఎంతో శ్రద్ధగా విన్నారు. విన్న వాక్యాలు రాతి నెలలో ముండ్ల పొదల్లో పడిపోకుండా మంచి పంట అనుభవం కలిగి 30ంతలుగా, 60ంతలుగా, 100ంతలుగా ఫలించినట్లుగా సహాయం చేయమని యేసయ్య నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.